మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం యాన్సిబుల్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో డాకర్ స్టార్ట్ చేద్దాం అండి. సో బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్ డాకర్, ఈ డాకర్ కంటే ముందు మనం కొన్ని టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోవాలి. సో విచ్ ఈ మోనోలిథిక్ అండ్ మైక్రో సర్వీసెస్. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? మోనోలిథిక్ సర్వీసెస్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటని? ఎనీవన్ హర్డ్ అబౌట్ దిస్ వన్? సార్ స్టార్టింగ్ లో ఏంటవి? స్టార్టింగ్ లో చెప్పాను, అదే గుర్తుందా ఏమన్నా? గుర్తుంది సార్. చెప్పండి. మోనోలిథిక్ అంటే యాన్సిబుల్, గిట్ హబ్. మల్టిపుల్ సర్వర్స్ యూజ్ చేసేదాన్ని మోనోలిథిక్. మైక్రో సర్వీస్ అంటే సింగిల్ సర్వర్ లో అన్ని కలిపి. కరెక్ట్. సి బేసికల్లీ మోనోలిథిక్ అంటే యాన్సిబుల్, గిట్ అవి కాదు. మనం రెండిట్లో అన్ని టూల్స్ వాడతాము. కాకపోతే ఏంటంటే ఏ ఆర్కిటెక్చర్ కి మనం ఏ టూల్ వాడాలో తెలుసుకోవాలన్నమాట. సి మీకు ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ది మోనోలిథిక్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ గా పేటిఎం తీసుకున్నట్లయితే మోనోలిథిక్ అంటే ఇది కదా, అంటే అన్ని యాప్స్ అప్డేట్ ఉంటాయి, అది మోనోలిథిక్. వేరు చేసి ఉంటే అది మైక్రో సర్వీస్. కరెక్ట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ పేటిఎం. పేటిఎం లో జనరల్ గా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూస్తే ఎలక్ట్రిసిటీ ఉంది, మొబైల్ ప్రీపెయిడ్, మూవీ టికెట్స్, మెట్రో టికెట్స్, బస్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. బట్ ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క సర్వీస్ అంటాం. ఎలక్ట్రిసిటీ అనేది ఒక సర్వీస్, మూవీ టికెట్స్ ఒక సర్వీస్, మెట్రో సర్వీసెస్ ఒకటి సర్వీస్ అనమాట. ఇవన్నీ కూడా సర్వీసెస్. సో అన్ని సర్వీసెస్ ని కలిపి మనం ఒకటే సర్వర్ లో డిప్లాయ్ చేస్తే అండ్ దానికి ఒకటే డేటాబేస్ ఉంటే ఆ ఆర్కిటెక్చర్ ఏమంటామంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇఫ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ఇన్ ఏ సింగిల్ సర్వర్, దెన్ వీ కాల్డ్ ఇట్ యాజ్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. ఓకేనా? మోనోలిథిక్ అంటే క్లారిటీ వచ్చిందా? సో దెన్ మరి మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అనమాట. మైక్రో సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ ఒక్కొక్క సర్వర్ లో ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. అంటే ఇందాక పేటిఎం చూసుకున్నట్లయితే ఇక్కడ మూవీ టికెట్స్ ఇది ఒక సర్వీస్ కదా, దీనికి ఒక సర్వర్ ఒక డేటాబేస్ ఉంటుంది. మెట్రో దీనికి ఒక సర్వర్ ఒక డేటాబేస్. బస్ సర్వీసెస్ దీనికి ఒక సర్వర్ ఒక డేటాబేస్. ఇలా ఇండివిజువల్ గా ఉంటాయి అన్నమాట. ఆ ఆర్కిటెక్చర్ మనం ఏమంటామంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. సో వీటి రెండింటిలో మనకి ఏది బెస్ట్? ఐదర్ మోనోలిథిక్ ఆర్ మోనోలిథిక్. వై? ఎందుకని? వన్ సర్వర్ లో అన్ని అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు మైక్రో సర్వీస్ అయితే ఒక సర్వర్ డౌన్ అయితే అన్ని అప్లికేషన్స్ స్టాప్ అవుతాయి సార్. మైక్రోలిథిక్ అయితే మోనోలిథిక్ అలా ఉంటుంది. ఇది మైక్రో సర్వీస్ కి అయితే ఒక సర్వర్ డౌన్ అయితే ఆ సర్వర్ తోనే అయిపోద్ది, మిగతా యాక్చువల్ అప్ ఉంటాయి. నేను చెప్తానండి. మైక్రో సర్వీస్ ఇస్ బెస్ట్. సో ఫస్ట్ మీరు మోనోలిథిక్ ప్రిఫర్ చేశారు అంటే, మీరు మోనోలిథిక్ తీసుకున్నారు అంటే దీనిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను. లైక్ మూవీ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఇలా ఉంటాయి. సో లెట్స్ ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మూవీ ఒకటి, బస్ అండ్ ఇంకా ట్రైన్, ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేనేమో ఇక్కడ బస్ టికెట్ బుక్ చేసుకుంటున్నాను హైదరాబాద్కి. సో ఇంకొకరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నాను. వీటిలో మూవీ టికెట్స్ అనే ఒక దగ్గర బగ్ ఉందన్నమాట. సో ఏదైనా ఒక అప్లికేషన్ లో మనకు బగ్ ఉంది, ఒక ఎర్రర్ ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తే ఫస్ట్ ఆ అప్లికేషన్ మనం స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి దాని మీద వర్క్ చేసి ఆ ఇష్యూ మనకి రిజాల్వ్ అయిపోయిన తర్వాత దాని అప్లికేషన్ ని స్టార్ట్ చేస్తాం. ఈ స్టాప్ చేయడానికి అండ్ ఇంకా స్టార్ట్ చేయడానికి మధ్యలో మనం వర్క్ చేస్తాం కదా. సపోజ్ 1 అవర్ వర్క్ చేసాం అనుకోండి, ఈ 1 అవర్ని ఏమంటామంటే డౌన్ టైం అని చెప్పేసి అంటాం. అప్లికేషన్ డౌన్ టైం అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ మూవీ టికెట్స్ సర్వీస్ లో బగ్ ఉంది కాబట్టి ఇది ఏ సర్వర్ లో ఉంది? ఇది సర్వర్ 1 అనుకుందాం. ఈ సర్వర్ 1 మొత్తాన్ని స్టాప్ చేస్తాను. ఈ సర్వర్ 1 లో మూవీ టికెట్స్ ఒకటే కాకుండా బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు దీని ఒక్కదాని కోసం మనం ఈ సర్వర్ ని స్టాప్ చేసినట్లయితే అప్పుడు మూవీ టికెట్స్, ట్రైన్ టికెట్స్ సర్వీస్ కూడా వర్క్ అవ్వదు. సో ఇది మనకి డ్రాబ్యాకేనా? అందుకని మనం మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి వచ్చామన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు పెద్ద పెద్ద అమెజాన్, గూగుల్ అండ్ ఇంకా స్విగ్గీ ఇలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ కి కన్వర్ట్ అయ్యాయి. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ మైక్రో సర్వీసెస్. బిఫోర్ మోనోలిథిక్ ఉండేదా? ఫస్ట్ మనకి మోనోలిథిక్ ఉండేది. ఇలా చేస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం ఉంటుందని చేశారా? అవును, మనకి అప్లికేషన్ కి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట.
ఇక్కడ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ లో మల్టిపుల్ సర్వర్స్ తీసుకుంటాం. సో యూ కెన్ సీ హియర్, వెయిట్ సెకండ్. సో ఇక్కడ ఇండివిజువల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తాను. మూవీకి ఒకటి, బస్కి ఒకటి, అండ్ ఇంకా ట్రైన్కి ఒకటి. సో దిస్ ఈస్ ద మూవీ సర్వర్, అండ్ ఇంకొకటి బస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైన్. ఇలా సపోజ్ ఇప్పుడు మూవీ టికెట్స్ లో బగ్ ఉంది అంటే ఈ ఒక సర్వర్ ని స్టాప్ చేస్తే సరిపోతే రిమైనింగ్ సర్వర్స్ అన్ని కూడా ఇప్పుడు రన్నింగ్ లో ఉంటాయి కదా, అంతేనా? సో ఇక్కడ మనకి ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? సింగిల్ సర్వర్ ని మెయింటైన్ చేయడం బెటరా, మల్టిపుల్ సర్వర్స్ ని మెయింటైన్ చేసుకోవడం బెటరా? సింగిల్ సర్వర్ మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది కదా. పర్ఫార్మెన్స్ కాదు, మెయింటెనెన్స్ అండ్ కాస్ట్, ఈ రెండు. సో అయితే ఇక్కడ మైక్రో సర్వీసెస్ లో కూడా మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. అందుకని మనం ఏం చేసామంటే వీ కేమ్ టు ద కాన్సెప్ట్ కాల్డ్ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చామన్నమాట. సో వర్చువలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ బిఫోర్ దట్, వర్చువలైజేషన్ కంటే ముందు డాకర్ అంటే ఏంటి, ఐ మీన్ ఎందుకు డాకర్ వాడుతున్నాము, అసలు ఇక్కడ డాకర్ గురించి ఎందుకు కాన్సెప్ట్ వచ్చిందో చెప్తాను. ఒక అప్లికేషన్ మనకు ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే ఏ అప్లికేషన్ కైనా సరే ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అప్లికేషన్ కి, అదేవిధంగా బ్యాక్ ఎండ్, నెక్స్ట్ ఇంకా డేటాబేస్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కి కామన్ గా ఈ మూడు ఉంటాయండి. ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఏదైనా సరే. సో ఫ్రంట్ ఎండ్ కి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి డెవలప్ చేస్తాం. లైక్ రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, Node.js, HTML, CSS ఇవన్నీ వాడి ఒక ఫ్రంట్ ఎండ్ పేజ్ ని డెవలప్ చేస్తాం అనమాట. దీన్ని మనం డిప్లాయ్ చేస్తాం. తర్వాత జావా కానీ లేకపోతే .NET కానీ యూజ్ చేసి అప్లికేషన్ ని మనం తయారు చేస్తాం. సో ఇది బ్యాక్ ఎండ్ అనుకుంది. నెక్స్ట్ MongoDB డేటాబేస్. డేటా మొత్తం స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్ మొత్తం డేటా మొత్తం కూడా ఈ డేటాబేస్ లో స్టోర్ అయింది. ఇప్పుడు సపోజ్ మీరు ఫేస్బుక్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మీరు facebook.com అని చెప్పినప్పుడు మీకు ఒక లాగిన్ పేజ్ వస్తుందా? వి గెట్ ది లాగిన్ పేజ్. మనం ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇచ్చామనుకోండి, కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అప్లికేషన్ లోపలికి మనం లాగిన్ అవుతాం. ఒకవేళ రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినట్లయితే then we can back page stay in React. సో ఇక్కడ ఉండిపోతాం. రాంగ్ క్రెడెన్షియల్స్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తామో అప్లికేషన్ లోపలికి వెళ్తాం. ఇక్కడ నేను ఇవాళ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అప్లోడ్ చేసుకున్నాను అండ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. మళ్ళీ మీరు కావాలనుకుంటే దాన్ని డేటాబేస్ నుంచి అప్లికేషన్ లోపలికి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా జనరల్ గా మనకి అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది అనమాట. అయితే దీన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటంటే జస్ట్ అజ్యూమ్ ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడానికి రియాక్ట్ అనే ఒక టెక్నాలజీని వాడుకున్నాను అనుకుందాం, అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి జావా వాడుతున్నాను అనుకుందాం. నెక్స్ట్ డేటాబేస్కి ఏమో MongoDB వాడుతున్నాను. సో ఇందాక పేటిఎం అనే ఒక అప్లికేషన్ నేను తయారు చేస్తున్నాను. తయారు చేసినప్పుడు ఏమైంది, దానిలో ఫస్ట్ మూవీ టికెట్స్ ఉందన్నమాట. మూవీ టికెట్స్ అనే ఒక సర్వీస్ని నేను డెవలప్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్కి రియాక్ట్ 1.1 వర్జన్ నేను వాడాను. అప్లికేషన్కి కూడా జావా 1.1 వర్జన్ వాడాను. MongoDB కూడా 1.1 అనే ఒక వర్జన్ వాడాను. ఇవన్నీ నా లోకల్ సిస్టంలో నేను ఇన్స్టాల్ చేసుకొని ఏం చేశాను, అప్లికేషన్ డెవలప్ చేశాను. సో ఇక్కడ ఓవరాల్గా పేటిఎం 1.0 వర్జన్ నేను మార్కెట్లోకి రిలీజ్ చేశాను. తర్వాత మూవీ టికెట్స్ అయిపోయింది. ఇదే అప్లికేషన్లో నేను ఇంకొక ఫ్యూచర్ని యాడ్ చేసి సెకండ్ వర్జన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ ఈజ్ 1.1 అనే ఒక వర్జన్ని రిలీజ్ చేయాలి. వర్జన్ రిలీజ్ చేస్తున్నామంటే దానిలో ఖచ్చితంగా న్యూ ఫ్యూచర్స్ ఉండాలి కదా. సో ట్రైన్ టికెట్స్ ఈ సర్వీస్ కోసం కోడ్ రాయాలి. ఈ సర్వీస్కి కోడ్ రాయడానికి ఈసారి నాకు రియాక్ట్ 1.1 వర్జన్ సరిపోవట్లేదు, 1.2 ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నా సిస్టంలో ఇంతకుముందు రియాక్ట్ 1.1 ఉంది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఇన్స్టాల్ వన్ మోర్ వర్జన్ ఇన్ ద సేమ్ సిస్టమ్ లోకల్? ఈజ్ ఇట్ పాసిబుల్? No, it's not possible. No, it is not possible. మనకి విండోస్ లో అయినా మ్యాక్ ఓఎస్ లో అయినా ఒకటే వర్జన్ ని మనం మెయింటైన్ చేసుకోగలం. అలాగా జావాకైనా సరే వర్జన్స్ ఇలా మల్టిపుల్ వర్జన్స్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో దాన్ని అన్ఇన్స్టాల్ చేసి తీసుకోవచ్చు అంటే నాకు అర్థం కాదు. మీరు అన్నట్లు నేను దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాను, 1.1 ని తీసేసి 1.2 మీద వర్క్ చేస్తాను. తర్వాత మళ్ళీ మూవీ టికెట్స్ లో ఒక చిన్న బగ్ ఉంటే మళ్ళీ దీనిలో వర్క్ చేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు 1.1 ఇన్స్టాల్ చేయాలి కదా మళ్ళీ. ఓకే, అంటే 1.2 అనేది మూవీ టికెట్స్ కి మ్యాచ్ దానికి వర్క్ అవుదా? వర్క్ అవ్వదు ఫర్దర్ అంటే నెక్స్ట్ అప్గ్రేడ్ వర్షన్ ఉండాలి సేమ్ వర్షన్ అదే వర్షన్ ఉండాలి దానికి. సేమ్ వర్షన్.
సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. అయితే మరి దీన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకుంటామంటే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం వర్చువలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చాం. జనరల్గా వర్చువలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సిస్టమ్ లోపల మనం ఇంకొక సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తే దాన్నే వర్చువల్ మెషిన్ అంటాం. సో నేను ఇక్కడ ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. సో లెట్ అస్ అస్యూమ్ నాది విండోస్ ల్యాప్టాప్ అనుకుంది. ఇది మొత్తం కూడా నా ల్యాప్టాప్. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి విండోస్, సో దీనికి ఎస్ఎస్డి వచ్చేసరికి 1 TB ఆఫ్ హెచ్డిడి ఉంది. 1 సెకండ్ ఆగండి, ఇక్కడ క్లియర్గా రాస్తాను. సో ఐఎమ్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ 1 TB ఆఫ్ హెచ్డిడి ఉంది. అదేవిధంగా ఇంకా ఏముంటే ర్యామ్ 8 GB ఆఫ్ ర్యామ్ ఉంది అనుకుందాం. 8 GB ఆఫ్ ర్యామ్ ఇలా ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న రీసోర్సెస్తో ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నా సిస్టమ్ విండోస్. ఇక్కడ మన సిస్టంలో హైపర్వైజర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఈ హైపర్వైజర్ని యూజ్ చేసుకొని మన సిస్టంలో ఇంకొక సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటాను, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. నా సిస్టంలో ఇంకొక సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను బై యూజింగ్ హైపర్వైజర్. సో ఇక్కడ హైపర్వైజర్ అంటే మీనింగ్ ఏంటి? హైపర్వైజర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద సిస్టమ్ ఇన్సైడ్ ద మెయిన్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వేశాను. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దీనిలో నాకు మూవీ టికెట్స్ అప్లికేషన్ వర్క్ అవుతుంది. దీనికి సంబంధించిన టూల్స్ 1.1 వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం, జావా కానీ రియాక్ట్ కానీ మాంగోడిబి కానీ. తర్వాత ఇప్పుడు ట్రైన్ టికెట్స్ మీద వర్క్ చేయాలి. దీనికి సపోజ్ ఇక్కడ ఫస్ట్ లైనెక్స్ మెషిన్ తీసుకున్నాను కదా, నా దగ్గర ఉన్న రీసోర్సెస్లో 2 GB ఆఫ్ ర్యామ్ అలొకేట్ చేశాను దీనికి. అదేవిధంగా ఒక 100 GB ఆఫ్ హెచ్డిడి అలొకేట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేశాను. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవ్వాలని చెప్పాను. ఇక్కడ ట్రైన్ టికెట్స్కి సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాను. లైక్ 1.2 జావా వర్జన్, 1.3 జావా వర్జన్, 1.2 రియాక్ట్ వర్జన్ ఇలా ఇన్స్టాల్ చేసుకొని దీనిలో ట్రైన్ టికెట్స్కి సంబంధించిన అప్లికేషన్ని రన్ చేస్తాను. సో ఈ వర్చువల్ మెషిన్ వర్క్ అవ్వాలి అంటే దీనికి ర్యామ్ అండ్ ఇంకా హెచ్డిడి కావాలి కదా, దీనికి కూడా ఒక 2 GB ఆఫ్ ర్యామ్ అలొకేట్ చేశాను అండ్ ఇంకా ఒక 100 GB ఆఫ్ హెచ్డిడిని అలొకేట్ చేశాను. ఇంకా ఓవరాల్గా నా దగ్గర ఎన్ని రీసోర్సెస్ ఉంటాయి? ఎంత ఉంటుంది రీసోర్సెస్? 50% ఉంటుంది. 4 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అండ్ అరౌండ్ ఇంకా మనకి ఒక 800 హెచ్డిడి అనుకుందాం. ఓకే, ఈ ఉన్న దానిలో కూడా ఇంకొక 2 GB ఆఫ్ ర్యామ్ అండ్ ఇంకా 100 GB ఆఫ్ హెచ్డిడి యూజ్ చేసుకొని ఇంకొక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేశాను. దీనిలో ఈసారి ఫ్లైట్ టికెట్స్కి సంబంధించిన సర్వీస్ వర్క్ అవుతుంది, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేస్తాను. అయితే ఇంతకు ముందున్న ప్రాబ్లం మనకి ఇక్కడ రిజాల్వ్ అయిపోయిందా? లేదు, No, sir. 1.1 లేదు, రియాక్ట్ 1.1 లేదు కదా ఇక్కడ. అదే అండి, ఇక్కడ ఫస్ట్ వర్షన్ ఉంది కదా, ఫస్ట్ వర్చువల్ మెషిన్, దీనిలో 1.1 రియాక్ట్ వర్క్ అవుతుంది, దీనిలో 1.2 రియాక్ట్ వర్క్ అవుతుంది, దీనిలో 1.3 3 అట్లా. ఓకే డెవలప్ అవుతుంది. చెప్పారు కదా డెవలప్మెంట్. మూవీ టికెట్స్ ఇంకోటి సంథింగ్. అదే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, మూవీ టికెట్స్ ఒకటి, ట్రైన్ టికెట్స్ ఒకటి, ఫ్లైట్ టికెట్స్ అని చెప్పేసి. సో దీనికి ఏమో 1.1, దీనికి 1.2, దీనికి 1.3 ఇట్లా ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ప్రీవియస్ గా ఉన్న ప్రాబ్లం మనకి రిజాల్వ్ అయినట్లే కదా. Yes, sir. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకా నా దగ్గర ఓవరాల్ గా ఎంత రీసోర్సెస్ ఉన్నాయి? 2 GB RAM 2 GB RAM and 700 700 HDD. HDD. సో ఇప్పుడు ఈ 2 GB తో కూడా నేను ఇంకొక వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేసుకోవచ్చా? కుదరదు. No, sir. ఎందుకంటే మన దగ్గర బేస్ ర్యామ్ లేకపోతే అసలు మన మెయిన్ సిస్టమే వర్క్ అవ్వదు కదా. అంటే Yes, ఇక్కడ sir. మన డ్రాబ్యాక్ ఏంటి? సో నెంబర్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ అనేవి ఇంక్రీజ్ అయితే దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. మన గెస్ట్ Yes, sir. ఆపరేటింగ్ సిస్టమ్ లో మన రీసోర్సెస్ అయిపోతున్నాయి కదా, మన మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో Processor low and performance is low. performance is also low. So if we use multiple guest operating systems, అంటే మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ని మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ మనకి, అండ్ ఇది మనకి ఓల్డ్ మెథడ్. ఈ వర్చువల్ మెషిన్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవడానికి కంటైనరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చాం. కంటైనరైజేషన్. సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, లైక్ ఇప్పటి వరకు జరిగిందండి. మోనోలిథిక్ అంటే ఏం అర్థమైందో అందరు టైప్ చేయండి, లైక్ అందరూ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. జస్ట్ మోనోలిథిక్ అంటే ఏంటి, మైక్రో సర్వీసెస్ అంటే ఏం అర్థమైందో జస్ట్ టైప్ అండ్ పింగ్ ఆన్ ద చాట్ బాక్స్.
ఓకే, సో వర్చువలైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ దాపండి. వర్చువలైజేషన్ మీన్స్ సార్ ఒక డౌట్ సార్. చెప్పండి అండి. యాప్ 1 లో ఇన్ కేస్ నెక్స్ట్ అప్డేషన్స్ కి 1.2 రియాక్ట్ అవసరమైతే కనుక యాప్ 2 నుంచి యూజ్ చేసుకోవడానికి అవుతుందా? నో, ఇది కంప్లీట్లీ ఐసోలేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, దెన్ మనం అగైన్ యాప్ 1 లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందా నెక్స్ట్ వర్షన్? అవును. సో వర్చువల్ మెషిన్ is nothing but it is the process of installing the system inside the main system. Okay, so virtual. Next, hypervisor. What is hypervisor? Hypervisor is nothing but user to create the virtual machines in our system. మన సిస్టమ్ లో వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ అన్న. హలో, మనం VMware లో కూడా సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. VMware అంటే ఏంటి? ఇక్కడ వర్చువల్ మెషిన్ కదా. వర్చువల్ మెషిన్ అదే VMware అంటే సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది కదా దానికంటూ. Oracle బాక్స్, yes Oracle virtual box అవుతుంది. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ లో మనం సపరేట్ గా వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకొని దానికి తగిన OS మనం వేసుకొని రన్ చేసుకుంటాం, అంతే కదా. ఎగ్జాక్ట్లీ అంతే. సో ఓకే దెన్ లెట్స్ కమ్ ఇన్ టు ద టాపిక్. సో దానిలో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ కనపడ్డాయి కదా, విచ్ ఇస్ లో పర్ఫార్మెన్స్ అని చెప్పి. దాన్ని రిజాల్వ్ చేయడానికి కంటైనరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చామన్నమాట. కంటైనరైజేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్యాక్ ద అప్లికేషన్స్ అలాంగ్ విత్ ఇట్స్ డిపెండెన్సీస్ టు రన్ ది అప్లికేషన్. మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటినీ కూడా కలిపి ప్యాక్ చేస్తాం అనమాట కంటైనరైజేషన్ అంటే. లెట్స్ సే పేటిఎం అప్లికేషన్ ఉంది. పేటిఎం మనం జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఆ అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ తో కలిపి, కోడ్ ని కాకుండా దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ని కూడా కలిపి మనం ప్యాక్ చేస్తే దాన్నే మనం కంటైనరైజేషన్ అంటాం. సో కంటైనరైజేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్యాక్ ది అప్లికేషన్స్ అలాంగ్ విత్ ఇట్స్ డిపెండెన్సీస్. అప్లికేషన్ కోడ్ తో పాటు వాటి యొక్క డిపెండెన్సీస్ ని కూడా కలిపి ప్యాక్ చేసి దాన్ని రన్ చేస్తే కంటైనరైజేషన్ అంటాం అనమాట. సో దాని కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ వర్చువల్ మెషిన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. సో కంటైనర్ అనేది కూడా ఒక వర్చువల్ మెషినే, కాకపోతే దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు అన్నమాట. మరి ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏదైనా ఒక వర్చువల్ మెషిన్ వర్క్ అయిద్ది అంటే నో, ఇట్ విల్ నాట్ వర్క్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంటైనర్ లో మనం ఇమేజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇమేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అప్లికేషన్స్ ని మనం రన్ చేసుకుంటాం. సో హియర్ వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్సైడ్ ది కంటైనర్. అండ్ కంటైనర్ లో వచ్చేసి ఈ కంటైనర్స్ ని మనం క్రియేట్ చేయడానికి ఏం వాడుతున్నామంటే డాకర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ దీస్ కంటైనర్స్. ఇందాక మన మోనోలిథిక్ అండ్ ఇంకా మైక్రో సర్వీసెస్ లో ఒక డ్రాబ్యాక్ అయితే పెండింగ్ ఉంది. ఏంటి? మల్టిపుల్ సర్వర్స్ ని మెయింటైన్ చేయడం బెటరా, సింగిల్ సర్వర్ ని మెయింటైన్ చేయడం బెటర్ అంటే సింగిల్ సర్వర్ అంట. సో నేను ఇక్కడ సింగిల్ సర్వరే తీసుకుంటా. దిస్ ఈస్ మై EC2 ఇన్స్టెన్స్. ఈ EC2 ఇన్స్టెన్స్ లోనే నేను ఏం చేస్తాను, ఒక కంటైనర్ క్రియేట్ చేసుకుంటా. కంటైనర్ అంటే ఏమని చెప్పాను? అంటే is nothing but a virtual machine which does not Virtual have any machine. OS. Yes. Virtual So, machine. ఇట్లా ఒక 4 కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం. సపోజ్ కంటైనర్ 1 అండ్ కంటైనర్ 2, నెక్స్ట్ కంటైనర్ 3 అండ్ కంటైనర్ 4. సో ఇవి వర్చువల్ మెషిన్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇదే కంటైనర్ లో నేను మూవీ టికెట్స్ ని డిప్లాయ్ చేస్తాను. అండ్ దీనిలో వచ్చేసరికి ట్రైన్ టికెట్స్ ని డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఫ్లైట్ టికెట్స్ అండ్ ఇంకొకటి బ్యాంక్ సర్వీసెస్ అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద బ్యాంక్ సర్వీసెస్. ఇప్పుడు ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క కంటైనర్ లో వర్క్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్. అండ్ ఈ కంటైనర్స్ అన్ని ఎన్ని సర్వర్స్ లో ఉన్నాయి? సింగిల్ సర్వర్. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనకి మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది కూడా సింగిల్ సర్వర్ లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడతో రిజాల్వ్ అయిపోయాయి కదా. ఒకసారి దీనికి మెమరీ అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మెయిన్ EC2 ని 8 GB 1000 GB లాగా తీసుకున్నాం అనుకోండి. గెటింగ్ దీస్ కంటైనర్స్ దీనికి ఎలా ఇస్తున్నాం మనం?
మెమరీ అంటే మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు లెట్స్ సే T2 మైక్రో తీసుకున్నాం కదా. ఓకే, T2 మైక్రో తీసుకున్నప్పుడు మనకి 1 CPU అండ్ 1 GB ఆఫ్ ర్యామ్ వరకు ఇస్తారు. తర్వాత అండ్ ఇంకా ఒక 30 GB వరకు EBS వాల్యూమ్ తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు మీరు కంటైనర్ లో క్రియేట్ చేసే ఒక సర్వీసెస్ అండ్ అప్లికేషన్ కోడ్ డిపెండెన్సీస్ అన్ని కూడా ఇక్కడ ఈ 30 GB లో స్టోర్ CPU అండ్ ఇంకా 1 GB ఆఫ్ ర్యామ్ అనేది ఇక్కడ నుంచి కన్జ్యూమ్ చేసుకుంటది. అండ్ వీ కెన్ అలోకేట్ ది మెమరీ టు ఇట్. మనం మెమరీ అలోకేట్ చేయొచ్చు దీనికి, CPU ఇంత పర్సెంటేజ్ యూటిలైజ్ చేసుకోవాలని. ఒకవేళ అలోకేట్ చేయకపోతే దీనికి ఎంత అయితే కావాలో అంత ఆటోమేటిక్ గా తీసుకుంటది అనమాట. ఓకే, ఇలా మనం మల్టిపుల్ చేసుకుంటూ పోతే లోడ్ ఎక్కువైపోయింది కదా అని నా ఇంటెన్షన్. ఇక్కడ లోడ్ ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తాము, AWS లో మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. లోడ్ బ్యాలెన్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి లోడ్ అనేది ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కి రౌట్ చేసుకోవచ్చు ట్రాఫిక్. అది ముందు మీకు కాన్సెప్ట్స్ కి వెళ్ళినప్పుడు అర్థమైంది. మనకి మోస్ట్లీ ఇప్పటి వరకు వచ్చిన డ్రాబ్యాక్స్ అన్ని కూడా దీనిలో రిజాల్వ్ అయిపోతాయి. అది నేను మీకు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. ఓకే ఓకే సార్. అండ్ ఇంకా డౌట్స్ ఉన్నాయా దీనిలో ఎవరికైనా? లైక్ కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ కంటైనర్స్ క్రియేట్ చేయడానికే మనం డాకర్ వాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా వై వీఆర్ యూజింగ్ డాకర్ అని. ఓన్లీ డాకర్ అంటే కుబర్నెటిస్, యాన్సిబుల్ దేనికైనా దాన్ని యూజ్ చేసి లైక్ క్యూబర్నెటిస్ అండ్ ఇంకా యాన్సిబుల్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. యాన్సిబుల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సర్వర్స్ ని కాన్ఫిగర్ చేయడానికి యాన్సిబుల్ వాడుతున్నాం, అంతేగాని దానితో ఇక్కడ సంబంధం లేదు. అండ్ క్యూబర్నెటిస్ అంటారా, ఫస్ట్ మనకి డాకర్ అంటే ఏంటో తెలిసి డాకర్ తో వర్క్ చేస్తే అక్కడ ఉన్న డిసడ్వాంటేజెస్ మనకు అర్థమైనప్పుడు అప్పుడు క్యూబర్నెటిస్ కి వెళ్దాం. ఫస్ట్ దీనిలో వర్క్ చేస్తే దీనిలో మనకి ఉన్న డ్రాబ్యాక్స్ అనేవి అర్థం అవుతాయి కదా. డ్రాబ్యాక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికి అర్థమైపోయింది కదా? ఓకే సార్. ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. అండర్స్టాండ్. ఎస్ సార్. Okay. Next. So let's create some containers in the Docker. So first Docker గురించి తెలుసుకుందాం. మనం బిఫోర్ డాకర్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేసాము? సో డెవలపర్స్ అంతా కూడా కోడ్ రాసి గిట్హబ్ లో పెట్టేస్తే ఆ కోడ్ ని మనం CI సర్వర్ కి తెచ్చుకున్నాం, విచ్ ఈస్ జెన్కిన్స్ లో మనం బిల్డ్ చేసాం అనమాట. బిల్డ్ చేసినప్పుడు మనకు ఒక వేర్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఈ వేర్ ఫైల్ ని తీసుకెళ్లి మనం డెవ్ ఎన్వైర్న్మెంట్ లో కానీ, టెస్టింగ్ ఎన్వైర్న్మెంట్ లో కానీ, ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్ లో కానీ డిప్లాయ్ చేసాం. సో ఒక వేర్ ఫైల్ ని మనం ఒక ఎన్వైర్న్మెంట్ లో డిప్లాయ్ చేస్తున్నాము అంటే అక్కడ మనం ఏమేమి ఇన్స్టాల్ చేయాలండి? వెబ్ సర్వర్ సెటప్ చేయాలి, విచ్ ఈస్ టామ్క్యాట్. టామ్క్యాట్ రన్ అవ్వాలంటే జావా ఇన్స్టాల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ కావాలనుకుంటే మనం డేటాబేసెస్ కానీ లేకపోతే ఇంకా సమ్ అదర్ టూల్స్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే మల్టిపుల్ డిపెండెన్సీస్ మల్టిపుల్ సర్వర్స్ లో మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఏంటి మనం ఆటోమేట్ చేసాం కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. బట్ దీన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు బై యూజింగ్ ది డాకర్. దీన్నే మనం డాకర్ తో కొంచెం కంపేర్ చేసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ ఇదే విధంగా ఉంటుంది, బట్ వర్క్ ఫ్లో డిఫరెంట్ ఉంటుంది అనమాట. డెవలపర్స్ కోడ్ రాసి గిట్హబ్ లో పెడతారు, దాన్ని మనం జెన్కిన్స్ కి తీసుకొస్తాం. ఇక్కడ బిల్డ్ చేస్తే మనకు ఒక వేర్ ఫైల్ అనేది వస్తుంది. ఈ వేర్ ఫైల్ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా డిప్లాయ్ చేయకుండా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం అనమాట డాకర్ లో. ఇమేజ్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? మనకి జనరేట్ అయిన వేర్ ఫైల్ ప్లస్ జావా అండ్ టామ్క్యాట్ విచ్ ఈస్ వెబ్ సర్వర్ అండ్ అదేవిధంగా MySQL డేటాబేసెస్, వీటన్నిటిని కలిపి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో మల్టిపుల్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మన జస్ట్ ఇమేజ్ ఉంది చూసారా, ఈ ఇమేజ్ ని రన్ చేస్తే సరిపోయింది అనమాట. వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ టామ్క్యాట్ ఆన్ మల్టిపుల్ టైమ్స్ ఆన్ మల్టిపుల్ సర్వర్స్. We don't need to install Java on multiple environments on multiple times. సో జస్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఈ ఇమేజ్ లోనే మీకు వేర్ ఫైల్స్ ఉంటాయి, జావా ఉంటుంది, టామ్క్యాట్ ఉంటుంది అండ్ ఇంకా వేరే డిపెండెన్సీస్ ఉంటాయి, అవి కూడా ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. ఆ ఒక్క ఇమేజ్ ని మనం ఏ ఎన్వైర్న్మెంట్ లో రన్ చేస్తే ఆ ఎన్వైర్న్మెంట్ లో అప్లికేషన్ డిప్లాయ్. సో ప్రీవియస్ ఆర్కిటెక్చర్ తో పోల్చుకుంటే ఇది కొంచెం ఈజీ కదా? ఈజీనా? ఎస్ సార్. అయితే ఇక్కడ ఇందాక కంటైనర్ యొక్క మీనింగ్ చెప్పాను, కంటైనరైజేషన్ అని. సో కంటైనరైజేషన్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యాకింగ్ ది అప్లికేషన్ అలాంగ్ విత్ ఇట్స్ డిపెండెన్సీస్. మన అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? జనరల్ గా వేర్ ఫైల్ లో ఉంటుంది. వేర్ ఫైల్ లో మన అప్లికేషన్ అనేది దీనికి సంబంధించిన డిపెండెన్సీస్ ని కూడా కలిపి ప్యాక్ చేస్తున్నాం. అంటే వీటన్నిటిని కలిపి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇందాక నేను సేమ్ డెఫినేషన్ చెప్పానండి, మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్. సో కంటైనరైజేషన్ అంటే it is used to pack the application along with its dependencies to run the application అన్నారు. సో ఇమేజ్ లో మనకి అప్లికేషన్ తో పాటు వాటి డిపెండెన్సీస్ అన్నిటిని కూడా కలిపి రన్ చేస్తున్నాం. సో ఇక్కడ సాటిస్ఫై అయింది కదా మనం చెప్పుకున్న డెఫినేషన్ కి, మనం చేసే వర్క్ కి?
Yeah. yes. So, but we will not send code to all the environments, right? Example development. Yes, మనం కోడ్ సెండ్ చేయం, ఇమేజ్ ని సెండ్ చేస్తాం అనమాట. ఇమేజ్ లోనే మీకు కోడ్ అండ్ ఇంకా వేర్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ డాకర్. సో డాకర్ అంటే ఏంటి, డాకర్ మనకి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. డాకర్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అన్నారు. సో ఓపెన్ సోర్స్ మీన్స్ ఎనీ వన్ కెన్ యాక్సెస్ అండి. అండ్ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ టు డిజైన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్, క్రియేట్ and deploy the applications and run the applications. సో డాకర్ని ఎందుకు డిజైన్ చేశారంటే అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి, అదే విధంగా అప్లికేషన్స్ ని రన్ చేయడానికి కూడా మనం డాకర్ ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఈ డాకర్ కనిపెట్టడానికి వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారంటే గో లాంగ్వేజ్. ఐడియా ఉందా గో లాంగ్వేజ్ ఎవరిది అని చెప్పి? గూగుల్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట గో లాంగ్వేజ్. దాన్ని యూజ్ చేసుకొని డాకర్ ని కనిపెట్టారు. And Docker uses containers on host operating system. Host operating system అంటే మనం తీసుకునే EC2 ఇన్స్టెన్స్ లేదా మన సిస్టమ్, మన విండో సిస్టమ్. సో డాకర్ అనేవి కంటైనర్స్ ని యూజ్ చేసుకుంటుంది ఎక్కడ, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అప్లికేషన్స్ ని రన్ చేయడానికి. అండ్ ఇట్ అలౌస్ అప్లికేషన్స్ టు యూజ్ ది సేమ్ లైనెక్స్ కర్నల్ యాజ్ ఎ సిస్టమ్ ఆన్ ది హోస్ట్ కంప్యూటర్ రాదర్ దాన్ క్రియేటింగ్ ద హోల్ వర్చువల్ మిషన్. అంటే మనం సపరేట్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయకుండా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ లోనే కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటే ఆ కంటైనర్స్ లో మనకి అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయని మీనింగ్. అండ్ వీ కెన్ ఇన్స్టాల్ డాకర్ ఆన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. మీరు మీ డాకర్ ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ అది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే వర్క్ అవుతుంది అనమాట. సో మీరు అది విండోస్ లో ఇన్స్టాల్ చేసుకున్నా లేకపోతే మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నా లైనెక్స్ కమాండ్స్ మీద వర్క్ అయ్యింది. అండ్ డాకర్ పర్ఫార్మ్స్ ఓఎస్ లెవెల్ వర్చువలైజేషన్ నోన్ యాజ్ కంటైనరైజేషన్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో అది మనకు వర్క్ అయితే దాన్ని మనం కంటైనరైజేషన్ అంటాం అనమాట. సో బిఫోర్ డాకర్ ఏంటంటే మనకి చాలా యూజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం. అంటే మనకి ఎలా ఉండదంటే, సపోజ్ ఇక్కడ ఫోన్ పే అని ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేసాం. ఈ అప్లికేషన్ నా సిస్టంలో వర్క్ అవుతుంది, బట్ ఈ అప్లికేషన్ క్లయింట్ సిస్టంలో వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే దీన్ని నేను జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేశాను. సో నా సిస్టంలో ఆల్రెడీ జావా అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి నా సిస్టంలో అది వర్క్ అవుతుంది, బట్ క్లయింట్ సిస్టంలో జావా లేదు. సో అక్కడ ఇన్స్టాల్ అవ్వదు. క్లయింట్కి తెలియదు కదా, క్లయింట్ ఏం చదువుకోలేదు, అతనికి ఏమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఐడియా లేదు, జస్ట్ తనకి బిజినెస్ అవన్నీ డిఫరెంట్ ఉంటుంది అనమాట అతనంతా కూడా. సో ఇక్కడ జావానే ఇన్స్టాల్ చేయాలి, జావాలో ఈ వర్షన్ ఇన్స్టాల్ అయ్యాలి అని చెప్పి అతనికి తెలియదు. బిఫోర్ డాకర్ మనం చాలా యూజర్ ఫేస్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ డాకర్ వచ్చినప్పుడు ఇమేజ్ లోనే డిపెండెన్సీస్ అనేవి ఉన్నాయి కదా, అదే ఇమేజ్ లో మనకి అప్లికేషన్ తో పాటు జావా కూడా ఉంది. సో మనకున్న ప్రాబ్లం అనేది కూడా ఇప్పుడు రిజాల్వ్ అయిపోయింది అనమాట దానివల్ల. నెక్స్ట్, ఇట్ వాజ్ ఇనిషియలీ రిలీజ్డ్ ఆన్ 2013. సో మార్చ్ 2013 లో మనకి డాకర్ ని రిలీజ్ చేశారనమాట. ఎవరు డెవలప్ చేశారంటే సోల్మన్ హైక్స్ అండ్ ఇంకా సెబాస్టియన్ ఫాల్, వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేశారు దాన్ని. అండ్ కంటైనర్స్ హ్యావ్ OS ఫైల్స్ బట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ సైజ్ ఇన్ కంపేర్ టు ద ఒరిజినల్ ఫైల్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సపోజ్ మీరు ఉన్నారండి, ఒక ఇమేజ్ ఉంది, అది ఇనిషియల్ ఒక 2 MB ఉంది అనుకుంది, దాన్ని మీరు వాట్సాప్ లో వేరే వాళ్ళకి షేర్ చేస్తే అదే 2 MB ఉంటుందా? అది కంప్రెస్ అయిపోయింది, ఒక 1.5 MBకో లేదా 0.5 MBకో అలా కంప్రెస్ అయిపోయింది. అదే విధంగా మన దగ్గర ఉన్న ఫైల్స్ ని కూడా మనం కంటైనర్ కి పంపించినప్పుడు ఫైల్స్ అనేవి కంప్రెస్ అవుతాయి, బట్ దట్ డజంట్ మీన్ దానిలో ఉన్న డేటాని మనం లాస్ అవ్వం అనమాట. అండ్ డాకర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో డాకర్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంట. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? ఎక్కడో విన్నట్టుంది కదా, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ లో మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటో తెలుసుకొని రేపు నాకు ప్రతి ఒక్కరు చెప్పాలి. సో ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఇక్కడ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వర్చువలైజేషన్ ఏంటి వాళ్ళే మొత్తం మేనేజ్ చేసుకుంటారు. సో మనం జస్ట్ అప్లికేషన్స్ ని మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్, సో ఈ డాకర్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే దీనిలో మేజర్ గా మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ డాకర్ క్లయింట్. డాకర్ క్లయింట్ ఈస్ నథింగ్ బట్ వేర్ వి పర్ఫార్మ్ ది కమాండ్స్. మీరు కంటైనర్స్ ని క్రియేట్ చేయాలన్నా, వాటిని రన్ చేయాలన్నా, అదే కంటైనర్స్ ని స్టాప్ చేయాలి అన్నా మనం కమాండ్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాం. ఆ కమాండ్స్ ఎక్కడ పర్ఫార్మ్ చేస్తామంటే డాకర్ క్లయింట్ లో. నెక్స్ట్, డాకర్ హోస్ట్. డాకర్ హోస్ట్ ఈస్ నథింగ్ బట్ వేర్ యూ ఇన్స్టాల్ ది డాకర్. సో మనం ఏ సిస్టమ్ లో అయితే డాకర్ ని ఇన్స్టాల్ చేసామో అది మనకి డాకర్ హోస్ట్ అవుతుంది అనమాట. మీరు మీ విండోస్ లో ఇన్స్టాల్ చేస్తే మీ విండోస్ అనేది డాకర్ హోస్ట్. ఒక EC2 మిషన్ లో ఇన్స్టాల్ చేశారనుకోండి, అది ఒక డాకర్ హోస్ట్ అనమాట. సో డాకర్ హోస్ట్ లో ఏముంటాయి, కంటైనర్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వాల్యూమ్స్, నెట్వర్క్స్, ఈ 4
ఐ మీన్ లైక్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో కంటైనర్స్ అండ్ వాల్యూమ్స్, ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్స్, ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయి డాకర్ హోస్ట్ లో. నెక్స్ట్ రిజిస్ట్రీ. రిజిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ సింపుల్ గా మీరు చెప్పాలి అంటే గిట్ కి గిట్ హబ్ ఎలానో డాకర్ కి డాకర్ హబ్ ఎలా. గిట్ హబ్ ఎందుకు వాడుతున్నాం? డెవలపర్స్ రాసిన కోడ్ ని స్టోర్ చేసుకొని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి. డాకర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇమేజెస్ క్రియేట్ చేయడానికి. ఆ ఇమేజెస్ ని మీరు స్టోర్ చేసుకోవాలన్నా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నా వీ కెన్ యూజ్ దిస్ డాకర్ రిజిస్ట్రీ. సో వాటిని ఇక్కడ డెఫినేషన్స్ రాశాను అనమాట. లైక్ క్లయింట్ అంటే ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, డీమన్ అంటే ఏంటి, రిజిస్ట్రీ అంటే ఏంటి అని. సో క్లయింట్ అంటే ఏమని చెప్పాను? ఇట్ ఈస్ ద ప్రైమరీ వే దట్ మెనీ డాకర్ యూజర్స్ ఇంటరాక్ట్ విత్ ద డాకర్. అంటే మీరు ఏ కమాండ్ అనేది పర్ఫామ్ చేసినా ఆ కమాండ్ అనేది హోస్ట్ లో ఐ మీన్ లైక్ ఇంటరాక్ట్ అయ్యింది అనమాట. సో దీంతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం క్లయింట్ నుంచే ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ డాకర్ హోస్ట్. హోస్ట్ ఈస్ ద నథింగ్ బట్ వేర్ యూ ఇన్స్టాల్ ది డాకర్ ఇంజిన్. అండ్ డాకర్ డీమన్. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయితే మనకి డాకర్ ఇన్స్టాల్ అయ్యి రన్ అయిద్దో దాన్ని డాకర్ డీమన్ అంటాం. సో దీనిలో మనకి ఇమేజెస్, కంటైనర్స్, నెట్వర్క్స్, స్టోరేజ్ లైక్ వాల్యూమ్స్ అనేవి ఉంటాయి. అండ్ డాకర్ రిజిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ అండ్ షేర్ ద ఇమేజెస్ టు అదర్స్. సో ఇక్కడ డాకర్ యూజ్ చేసుకొని కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం, ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకుంటాం అనమాట. వీ కెన్ క్రియేట్ ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ కంటైనర్స్ ఆల్సో. సో ఇదే ఇమేజ్ నుంచి కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం, కంటైనర్స్ నుంచి ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ అది మీకు ప్రాక్టికల్ గా చెప్తే అర్థమైంది ఈ ఇమేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని. సో డాకర్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే ముందు సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఈ 4 పాయింట్స్. సో ఒక 2 minutes టైం ఇస్తాను, ఈ 4 పాయింట్స్ ఒకసారి చదవండి. చదివారా? ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటి? గిట్ లో ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకున్నట్టు ఫస్ట్ ఏముంది జస్ట్ లైక్ ద జెన్కిన్స్ లో మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే అది రన్నింగ్ లోకి రాదు, మనం దాన్ని స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే రన్నింగ్ లోకి వస్తుంది. అదే విధంగా డాకర్ కూడా ఏంటంటే ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా యాక్టివ్ స్టేట్ లోకి రాదు, దాన్ని మనం యాక్టివ్ లోకి తీసుకురావాలన్నమాట. అండ్ యూ నీడ్ ఏ బేస్ ఇమేజ్ ఫర్ క్రియేటింగ్ ద కంటైనర్. కంటైనర్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా మనకు ఒక ఇమేజ్ అయితే కావాలి. అండ్ యూ కాంట్ ఎంటర్ డైరెక్ట్లీ ఇన్ టు ద కంటైనర్, యూ నీడ్ టు స్టార్ట్ ఫస్ట్. మనం ఒక కంటైనర్ లోపలికి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా వెళ్ళలేం, అది రన్నింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళగలం అనమాట. సో రన్నింగ్ స్టేట్ లో లేకపోతే మనం దాన్ని స్టార్ట్ చేసి అప్పుడు ఆ కంటైనర్ లోపలికి వెళ్తాం. అండ్ ఇఫ్ యూ రన్ అన్ ఇమేజ్ బై డిఫాల్ట్ వన్ కంటైనర్ విల్ గెట్స్ క్రియేటెడ్. మనం ఎప్పుడైతే ఒక ఇమేజ్ ని రన్ చేస్తామో ఒక కంటైనర్ క్రియేట్ అయిపోయింది. సో ఇవి పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు డాకర్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో లెట్స్ లాంచ్ అన్ EC2 ఇన్స్టెన్స్ ఫస్ట్. ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని దానిలో మనం డాకర్ ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో హియర్ డాకర్, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ లో రెగ్యులర్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకోండి. సో రన్నింగ్ లోకి వచ్చింది సర్వర్. లెట్స్ కనెక్ట్ అండ్ దెన్ ఇన్స్టాల్ డాకర్. సో డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. yum install docker -y. సింపుల్ డాకర్ ఇక్కడ సింగిల్ కమాండ్ తో ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ డాకర్ తో పాటు డాకర్ డిపెండెన్సీస్ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోయాయి అనమాట.
అండ్ లెట్స్ క్లియర్ ఇట్. సో డాకర్ వర్జన్ మీరు చెక్ చేయాలంటే డాకర్ స్పేస్ వర్జన్ అని చెప్పేసి ఇవ్వండి. చూడండి మనకి క్లయింట్ డీటెయిల్స్ వచ్చాయి. అయితే క్లయింట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కెనాట్ కనెక్ట్ టు ద డాకర్ డీమన్, ఈజ్ ఇట్ డాకర్ రన్నింగ్, డాకర్ రన్నింగ్ లో ఉందా అని అంటుంది. రన్నింగ్ లో ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకుంటాం? systemctl స్టేటస్ డాకర్ రన్నింగ్ లో లేదు, ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది. సో ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది కాబట్టి దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. systemctl స్టార్ట్ డాకర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ లెట్స్ చెక్ ది స్టేటస్ నౌ. రన్నింగ్ లోకి వచ్చిందా? అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి డాకర్ వర్షన్ చూడండి. ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? సార్ ఇంతకు సర్వర్ డీటెయిల్స్ యాడ్ అయింది సార్. క్లయింట్ తో పాటు సర్వర్ కూడా వచ్చింది. ఎస్, మీకు డాకర్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు మీకు క్లయింట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ద సర్వర్ డీటెయిల్స్ రెండు వస్తాయి. లేదు మీకు డాకర్ రన్నింగ్ లో లేదు అంటే ఓన్లీ క్లయింట్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకే, సో డాకర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు డాకర్ యూజ్ చేసుకొని కంటైనర్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇమేజ్. ఎస్, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. సో లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ మీరు చూడాలి అంటే డాకర్ ఇమేజెస్ అని చెప్పేసి ఇవ్వండి. సో మనకి ఎటువంటి ఇమేజెస్ లేవన్నమాట. చూడండి, దెర్ ఈస్ నో ఇమేజెస్ హియర్. సో ఒక ఇమేజ్ తెచ్చుకోవాలి. డాకర్ రన్ అండ్ ఇమేజ్. సపోజ్ ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం, లైక్ లెట్స్ టేక్ ఉబుంటు అని చెప్పేసి ఒక ఇమేజ్ ఉంటుంది, అది తెచ్చుకుంటున్నాం. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది మనకి. ఇట్ ఈస్ గెటింగ్ ఎక్స్ట్రాక్టింగ్ అండ్ పుల్ డన్, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ చూడాలంటే కమాండ్ ఏం చెప్పాను? డాకర్ ఇమేజెస్. ఉబుంటు అనే ఒక ఇమేజ్ ఉంది అండ్ ట్యాగ్ ఇది లేటెస్ట్ ఇమేజ్. ఇది వచ్చేసరికి ఇమేజ్ ఐడి. ఇది 2 weeks అగో క్రియేట్ అయింది. అంటే 2 weeks కి ముందు మనకి ఉబుంటు ఇమేజ్ లేదా అంటే అఫ్ కోర్స్ ఉంది, బట్ అది ఓల్డ్ వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. అండ్ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 77.8 MB అనమాట. ఓకే, సో ఉబుంటు ఇమేజ్ తీసుకున్నాం. ఈ ఇమేజ్ ఇప్పుడు మనకి ఇమేజ్ ని యూజ్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేయాలి కదా. లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అనుకుంటే డాకర్ ps-a అని చెప్పేసి ఇవ్వండి. చూడండి, డాకర్ ps-a అంటే కంటైనర్స్ అండి. లిస్ట్ ఆఫ్ ఆల్ కంటైనర్స్ మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక కంటైనర్ ఆల్రెడీ ఉంది, కానీ కంటైనర్ ని మనం క్రియేట్ చేసామా? మనం ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కంటైనర్ కూడా క్రియేట్ అవుతుంది. ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. సో ఆ పాయింట్ ఏంటి? వెన్ యూ రన్ అన్ ఇమేజ్, చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇఫ్ యూ రన్ అన్ ఇమేజ్ బై డిఫాల్ట్ వన్ కంటైనర్ విల్ క్రియేటెడ్. సో ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయిందంట. సో ఇక్కడ ఇమేజ్ ఇందాక రన్ చేసాం, డాకర్ రన్ ఉబుంటు అని. అందుకని రన్ చేసినప్పుడు మనకి ఈ కంటైనర్ అనేది క్రియేట్ అయింది. కంటైనర్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా అసైన్ అయిపోయింది అనమాట. ఇక్కడ సంథింగ్ ట్రస్టింగ్ లాలాండి అని చెప్పేసి ఏదో ఉంది. అయితే ఇది రన్నింగ్ లో లేదు, ఎగ్జిటెడ్ స్టేట్ లో ఉందన్నమాట. అండ్ ఇది ఎప్పుడు క్రియేట్ చేసామంటే 39 seconds అగో క్రియేట్ చేసాం. సో ఇక్కడ /bin/bash అనేది కమాండ్. నెక్స్ట్ ఇది ఏ ఇమేజ్ మీద వర్క్ అవుతుందో ఆ ఇమేజ్ నేమ్ ఉంటుంది. అండ్ ఇది కంటైనర్ ఐడి. ఒక్కొక్క కంటైనర్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది అనమాట. బట్ యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. ఆ కంటైనర్ వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. మనకంటూ మన ఓన్ గా మనం ఒక కంటైనర్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ఒక కంటైనర్ ని క్రియేట్ చేయాలి అంటే డాకర్ రన్ -it అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్. -it ఇవ్వడం వల్ల మీ యొక్క కంటైనర్ లో మీరు కమాండ్స్ ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే IT ఇవ్వండి. మీరు కంటైనర్స్ లో కమాండ్ ని పర్ఫామ్ చేసుకోవాలి అవసరం లేదు అనుకున్నప్పుడు IT ఇవ్వాల్సిన అవసరం లేదు. I means interactive, T అంటే టెర్మినల్, which is used to perform some commands inside the container. Next, docker run -it and మీ కంటైనర్ కి ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు. -name అని ఇచ్చేసి ఆ కంటైనర్ నేమ్ ఇవ్వండి. సో మై ఫస్ట్ కంటైనర్ అని చెప్పేసి ఒక కంటైనర్ నేమ్ ఇస్తున్నాం. తర్వాత ఈ కంటైనర్ ఏ ఇమేజ్ మీద వర్క్ అవ్వాలో ఆ ఇమేజ్ నేమ్, సో ఉబుంటు ఇస్తున్నాం అండ్ ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కంటైనర్ లో ఉన్నాం. మీరు చూస్తే వీఆర్ నాట్ ఇన్ ద రూట్ యూజర్. సో ఇంతకు ముందు root@IP అడ్రస్ ఉంది, కానీ ఇప్పుడు root@ అని ఒక ఐడి ఉంది చూసారా? ఈ ఐడి మన కంటైనర్ ఐడి అనమాట. డైరెక్ట్లీ వీఆర్ ఇన్ కంటైనర్ రైట్ నౌ. ఈ కంటైనర్ లో కూడా మనకి బై డిఫాల్ట్ గా కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కంటైనర్ నుంచి మళ్ళీ మీరు బయటికి రావాలి అంటే యూ కెన్ ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ రూట్ యూజర్కి వచ్చేసాం. అండ్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ చూడాలి అంటే కమాండ్ ఏంటి?
డాకర్ పిఎస్ సో ఇక్కడ చూడండి మై ఫస్ట్ కంటైనర్ క్రియేట్ అయింది. అయితే దీనికి ఇంకా మనం పోర్ట్స్ ఏం అసైన్ చేయలేదు. నెక్స్ట్ స్టేటస్ ఎగ్జిటెడ్ అంటే రన్నింగ్ లో లేదు, ఎగ్జిటెడ్ లో ఉంది. 11 seconds ఎగో ఎగ్జిట్ అయ్యాం ఇక్కడ నుంచి. 38 seconds ఎగో ఈ కంటైనర్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇది ఉబుంటూ అనే ఒక ఇమేజ్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్ కంటైనర్ ఐడి అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడు ఈ కంటైనర్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. కంటైనర్ లోపలికి వెళ్ళొచ్చా మనం? దట్ ఈస్ ద సెకండ్. సో ఇక్కడ థర్డ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పుకున్నాం, యూ కాంట్ ఎంటర్ డైరెక్ట్లీ టు ద కంటైనర్, యూ నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫస్ట్. కంటైనర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే మనం కంటైనర్ లోపలికి వెళ్ళగలం. డాకర్ స్టార్ట్ అని చేసి ఆ కంటైనర్ నేమ్ కానీ లేదా కంటైనర్ ఐడి కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో కంటైనర్ ఐడి అనేది కాపీ పేస్ట్ చేస్తున్నా. కంటైనర్ స్టార్ట్ అయింది అండ్ యూ కెన్ సీ డాకర్ PS-A ఇస్తే ఇది మనకి అప్ స్టేట్ లో ఉంది, అంటే రన్నింగ్ లో ఉందన్నమాట. మీరు ఇప్పుడు ఈ కంటైనర్ లోపలికి వెళ్ళొచ్చు. డాకర్ అటాచ్, ఒక కంటైనర్ లోపలికి వెళ్ళాలి అంటే డాకర్ అటాచ్ కంటైనర్ ఐడి లేదా కంటైనర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. చూడండి మళ్ళీ ఇప్పుడు మనం కంటైనర్ లో ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది కదా, చూడండి ఎగ్జిటెడ్ అయిపోతుంది. ప్రతిసారి ఇలా ఎగ్జిటెడ్ అయిపోతే మనకి ప్రాబ్లమే కదా, ఇట్స్ ఎ బిట్ ప్రాబ్లమ్ టు అస్, రైట్? సో మళ్ళీ ఇప్పుడు ఆ కంటైనర్ లోపలికి వెళ్దాం. డాకర్ స్టార్ట్ కంటైనర్ నేమ్. సో కంటైనర్ నేమ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో స్టార్ట్ అయింది అండ్ డాకర్ అటాచ్ కంటైనర్ నేమ్ కంటైనర్లో. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, కానీ అది ఎగ్జిటెడ్ స్టేట్ లోకి వెళ్ళకూడదు. అప్పుడు Ctrl+P+Q ఇవ్వండి. Ctrl+P+Q అనేది ఒక షార్ట్ కట్ అనమాట. అది యూజ్ చేసుకొని మనం కంటైనర్ నుంచి బయటికి రావచ్చు. సో ఈ కమాండ్ యూజ్ చేయడం ఈ షార్ట్ కట్ యూజ్ చేయడం వల్ల కంటైనర్ అనేది ఎగ్జిటెడ్ స్టేట్ లోకి వెళ్ళదు. చూడండి స్టిల్ ఇంకా ఇది అప్ స్టేట్ లోనే ఉంది. యా షూర్. ఇక్కడ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ అనేది రన్నింగ్ స్టేట్ లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ కంటైనర్ లోపలికి వెళ్ళాలి అంటే డాకర్ అటాచ్ కంటైనర్ నేమ్ కానీ కంటైనర్ ఐడి కానీ ఇస్తాం. సో ఈ కంటైనర్ లోపలికి వచ్చాను. సపోజ్ ఈ కంటైనర్ లో ఒక అప్లికేషన్ వర్క్ అవుతుంది, రన్ అవుతుంది అనుకుందాం ప్రొడక్షన్ లో. ఇప్పుడు ఈ కంటైనర్ లోపలికి వచ్చి నేను ఎగ్జిట్ అయిపోతే కంటైనర్ అనేది ఏ స్టేట్ లోపలికి వెళ్తుంది? ఏ స్టేట్ లోపలికి వెళ్తుంది? ఎగ్జిటెడ్ అంటే ఆ కంటైనర్ అనేది స్టాప్డ్ స్టేట్ లో ఉన్నట్టు. కంటైనర్ స్టాప్ చేస్తే అప్లికేషన్ వర్క్ అయిద్దా ఇప్పుడు? నో. అప్పుడు ప్రొడక్షన్ లో ప్రాబ్లమే కదా. అందుకని మనం ఏం చేస్తామంటే కంటైనర్ లో ఎగ్జిట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వకుండా, సో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేద్దాం. డాకర్ స్టార్ట్ కంటైనర్ నేమ్ రన్నింగ్ లో ఉంది అండ్ అటాచ్ అయిపోండి. డాకర్ అటాచ్ కంటైనర్ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు కంటైనర్ లో ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, కానీ అది ఎగ్జిటెడ్ స్టేట్ లోకి వెళ్ళకూడదు. అప్పుడు Ctrl+P+Q ఇవ్వండి. Ctrl+P+Q అనేది షార్ట్ కట్. అది ఇస్తే కంటైనర్ నుంచి బయటకు వస్తాం, కంటైనర్ మాత్రం మనకి రన్నింగ్ స్టేట్ లోనే ఉంది, అప్ స్టేట్ లో. ఇట్ విల్ నాట్ గోస్ ఇన్ టు ద ఎగ్జిటెడ్ స్టేట్. ఓకే ఓకే నౌ చెప్పండి. ఇప్పుడు ఇంకో కంటైనర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా సేమ్ ఇమేజ్ తో. కమాండ్ చెప్తారా? డాకర్ రన్ -it -name కంటైనర్ నేమ్ ఇవ్వాలి కదా, కంటైనర్ 2 అండ్ ఏ ఇమేజ్ మీద వర్క్ అవ్వాలో ఆ ఇమేజ్ నేమ్ ఇస్తాం. సో చూడండి డైరెక్ట్ గా కంటైనర్ లోపలికి వచ్చాం. అండ్ ఇఫ్ యూస్ Ctrl+P+Q అండ్ యూ కెన్ సీ డాకర్ PS-A ఇస్తే మొత్తం 3 కంటైనర్స్ ఉన్నాయన్నమాట. సో మల్టిపుల్ కంటైనర్స్ మనం ఎట్ ఏ టైం క్రియేట్ చేసుకోవడం పాసిబుల్ అంటే నో. ఈజ్ ఇట్ Ctrl+P+Q? ఎస్, Ctrl+P+Q. స్మాల్ p అండ్ స్మాల్ q. కిరణ్ సార్ ఇప్పుడు క్రియేట్ చేసింది ఎందుకు అప్ ఉంది సార్? ఏంటి ఇప్పుడు క్రియేట్ చేసింది అప్ ఉంది ఎందుకు? అవును అప్లోనే ఉంది, ఎందుకంటే నేను అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు కదా, Ctrl+P+Q ఇచ్చాను, అందుకే అప్లో ఉంది. మనం స్టార్టే చేయలేదు కదా. స్టార్ట్ చేయకపోతే ఏమైంది, మనం క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టార్టింగ్ లోకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే కంటైనర్ లోపలికి వెళ్ళామో అది రన్నింగ్ లో ఉన్నట్లే మీనింగ్. ఓకే ఓకే సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి జనరల్ గా ఇక్కడ 3 కంటైనర్స్ ఉన్నాయి. సో లెట్ us assume మనకి 30 కంటైనర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 30 కంటైనర్స్ లో ఒక 10 కంటైనర్స్ ఏమో స్టాప్డ్ అంటే ఎగ్జిటెడ్ స్టేట్ లో ఉన్నాయి, ఇంకొక 20 కంటైనర్స్ రన్నింగ్ లో ఉన్నాయి. గైస్ ఎక్కడ చేయండి కాసిరెడ్డి, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక 20 కంటైనర్స్ ఏమో రన్నింగ్ లో ఉన్నాయి, 10 కంటైనర్స్ ఏమో ఎగ్జిటెడ్ స్టేట్ లో ఉన్నాయి. దీనిలో ఓన్లీ నాకు రన్నింగ్ కంటైనర్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు
డాకర్ పిఎస్ అనివ్వండి. ఓన్లీ రన్నింగ్ కంటైనర్సే వచ్చాయి చూడండి. ఆల్ కంటైనర్స్ కావాలి అనుకున్నప్పుడు డాకర్ పిఎస్ -a ఇవ్వండి, ఎగ్జిటెడ్. లేదు నాకు ఎగ్జిటెడ్ కంటైనర్స్ కావాలి అనుకున్నప్పుడు ఎలా? ఇఫ్ ఐ వాంట్ గెట్ ఓన్లీ ఎగ్జిటెడ్ కంటైనర్స్ మాత్రమే లిస్ట్ కావాలి, ట్రై చేయండి ఒకసారి. డాటర్ -a Docker PS. డాకర్ పిఎస్ ఇస్తే Docker రన్నింగ్ PS. కంటైనర్స్ వస్తున్నాయి కదా. డాటర్ పిఎస్ ఇస్ రన్నింగ్ స్టోర్. మరి నాకు ఎగ్జిటెడ్ కావాలి. డాటర్ -a నో డాకర్ డాటర్ పిఎస్. సో కమాండ్ ఏంటంటే -q -f అంటే ఫిల్టర్ చేస్తున్నాం అనమాట. -q అంటే ఇక్కడ కంటైనర్ యొక్క ఐడి అండి. -q మీన్స్ కంటైనర్ ఐడీస్, -f అంటే వీఆర్ గోయింగ్ టు ఫిల్టర్. సో ఫిల్టర్ లో కూడా ఏంటి, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, సో మీకు ఏ స్టేట్ కావాలి, ఎగ్జిటెడ్ స్టేట్ కావాలి కదా. సో ఎగ్జిటెడ్ కాకపోతే డైరెక్ట్ గా ఇవ్వకూడదు. సో విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో డాలర్ సింబల్ యూజ్ చేసి, సో విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిటెడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఆర్ ఎల్స్ డాలర్ ఏం అవసరం లేదు, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిటెడ్ అని చెప్పేసి ఇవ్వండి. స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిటెడ్. యా, స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిటెడ్. పోనీ మీరు -q తీసేస్తే మీకు ఫుల్ కంటైనర్స్ వస్తాయి అన్నమాట. చూడండి కమాండ్ చాలా సింపుల్ అండి. డాకర్ పిఎస్ అనేది జనరల్ గా ఆల్ కంటైనర్స్ యూజ్ చేస్తాం కదా, ఐ మీన్ రన్నింగ్ కంటైనర్స్. డాకర్ పిఎస్ -a అంటే రన్నింగ్ కంటైనర్స్ ప్లస్ ఎగ్జిటెడ్ కంటైనర్స్ రెండు వస్తాయి. ఓన్లీ ఎగ్జిటెడ్ కంటైనర్స్ కావాలి అంటే డాకర్ పిఎస్ -f అంటే ఫిల్టర్ అన్నమాట. సో విత్ ఇన్ డబుల్ కోట్స్ లో స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు సో ఎగ్జిటెడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఓన్లీ ఎగ్జిటెడ్ కంటైనర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఇలా నెక్స్ట్, అట్ ఏ టైం మనం మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవడం పాసిబుల్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్ ఏ టైం మనం సింగిల్ కంటైనర్ ని మాత్రమే క్రియేట్ చేసుకోగలం అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ మనకి 3 కంటైనర్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు రిమూవ్ దిస్ కంటైనర్ 2. కంటైనర్ 2ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో జనరల్ గా కమాండ్ ఏంటంటే డాకర్ rm కంటైనర్ 2 లేదా కంటైనర్ ఐడి అనే ఇవ్వచ్చు. బట్ దిస్ కంటైనర్ విల్ నాట్ గెట్స్ రిమూవ్. మనకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. ఎర్రర్ రెస్పాన్స్ డీమన్ యూ కెనాట్ రిమూవ్ రన్నింగ్ కంటైనర్. ఈ కంటైనర్ అనేది రన్నింగ్ లో ఉంది కాబట్టి దాన్ని మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఐ మీన్ స్టాప్ చేద్దాం. ఒక కంటైనర్ ని స్టాప్ చేయాలి అంటే డాకర్ స్టాప్ కంటైనర్ నేమ్ కంటైనర్ 2 లేదా కంటైనర్ ఐడి ఇచ్చినా పర్లేదు. సో ఇది స్టాప్ అవ్వడానికి ఒక 10 సెకండ్స్ వరకు తీసుకుంటుంది అనమాట, ఏ కంటైనర్ అయినా సరే. సో కంటైనర్ అనేది స్టాప్ అయిపోయింది కదా, అండ్ యూ కెన్ రిమూవ్. ప్రీవియస్ కమాండ్ ఇస్తున్నా రిమూవ్ అయిపోయింది డైరెక్ట్ గా. అండ్ యూ కెన్ సీ డాకర్ పిఎస్ -a ఇస్తే కంటైనర్ 2 లేదు. కొన్ని ఈ కంటైనర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా చేసేయచ్చు డాకర్ rm కంటైనర్ ఐడి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎగ్జిటెడ్ లోనే ఉంది కాబట్టి రిమూవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి చూసుకుంటే వీ హ్యావ్ ఓన్లీ 1 కంటైనర్. సో సింగిల్ కంటైనర్ ని రిమూవ్ చేసాం. మరి మల్టిపుల్ కంటైనర్స్ ని అట్ ఎ టైం రిమూవ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. మల్టిపుల్ కంటైనర్స్ ని రిమూవ్ చేయొచ్చు. బట్ ముందు మల్టిపుల్ కంటైనర్స్ కావాలి కాబట్టి లెట్స్ క్రియేట్ ఇట్ ఫస్ట్. డాకర్ రన్ -it -name కంటైనర్ నేమ్ ubuntu. సో కంట్రోల్ PQ ఇవ్వండి. నెక్స్ట్, ఒకసారి ఎన్నో ఒక 5 to 6 కంటైనర్ చేయలేము మనం. నో, అదే కదా చెప్పాను, మల్టిపుల్ కంటైనర్స్ మనం ఎట్ టైం క్రియేట్ చేయలేము అనమాట. సో ఇక్కడ చూడండి, నేను మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ చేశాను. సో ఇవన్నీ కూడా నాకు రన్నింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేయాలంటే స్టాప్ చేయాలి కదా, అంతేనా? డాకర్ స్టాప్. సో కంటైనర్ ఐడీస్ ఇచ్చేయండి 1 2 అండ్ దెన్ 3 4. సో ఇట్లా 4 కంటైనర్ ఐడీస్ ఇచ్చాను. సో స్టాప్ అయిపోయాయి. అండ్ యూ కెన్ సీ డాకర్ పిఎస్ -a ఇస్తే అన్ని ఎగ్జిటెడ్ లోకి వచ్చాయి. సో ఇప్పుడు వీటిని రిమూవ్ చేసేయచ్చు. సేమ్ ప్రీవియస్ కమాండ్ లో స్టాప్ తీసేసి rm అని పెడితే సరిపోయేది కదా. కెన్ యూజ్ rm. సో అన్ని కంటైనర్స్ రిమూవ్ అయిపోయాయి. యూ కెన్ సీ డాకర్ పిఎస్ -a. సో ఇక్కడ ఏంటంటే 4 కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ గా రిమూవ్ చేసాం, బాగానే ఉంది.
బట్ ఒక 100 కంటైనర్స్ ఉన్నప్పుడు ఎలా? అప్పుడు 100 కంటైనర్ ఐడీస్ ఇవ్వలేం కదా. ఈస్ దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ కమాండ్ అంటే అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్ కమాండ్. సో ఫస్ట్ కొన్ని కంటైనర్స్ ని క్రియేట్ చేద్దాం. కంటైనర్ 1 స్టార్ ఇవ్వాలి డాక్టర్. స్టార్ ఇద్దామా? సరే ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పినట్టు స్టార్ ఇద్దాం. కంట్రోల్ PQ అండ్ డాకర్ PS హైఫన్ చేస్తే 3 కంటైనర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కంటైనర్స్ కూడా నాకు ఎట్ ఎ టైం రిమూవ్ అయిపోవాలి. ఫస్ట్ డైరెక్ట్గా అయితే రిమూవ్ చేయలేము, వీ హ్యావ్ టు స్టాప్ చేయాలి కదా. డాకర్ స్టార్ ఇస్తామా? ఇంతేనా మీరు చెప్పింది? ఇదేనా? బట్ దిస్ విల్ నాట్ వర్క్. స్టార్ నో సచ్ కమాండ్, సారీ నో సచ్ కంటైనర్ స్టార్ అనే నేమ్తో మన దగ్గర కంటైనర్ లేదు. అంటే ఇక్కడ స్టార్ ని ఒక కంటైనర్ నేమ్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఆల్ అని యాక్సెప్ట్ చేయదు. బికాస్ స్టార్ అనేది మనం ఫైల్స్ కి ఇస్తాం, కంటైనర్స్ కి కాదనమాట. మరి దీనికి ఎలా? ఎట్ ఎ టైం మీరు మల్టిపుల్ కంటైనర్స్ ఉన్న కంటైనర్స్ అన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు డాకర్ స్టాప్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాం. వేరియబుల్ ఎలా డిఫైన్ చేస్తాం? $. వేరియబుల్ ఆఫ్ డాకర్ PS -a-q ఇలా తీసుకోవచ్చా? డాకర్ PS -a అంటే ఆల్ అండ్ -q అంటే త్రూ కంటైనర్ ఐడితో మనం ఆల్ కంటైనర్స్ ని తీసుకుంటున్నాం. ఓకే, డాకర్ PS -a ఇస్ నథింగ్ బట్ ఆల్ కంటైనర్స్. ఓకే, బట్ ఈ కంటైనర్స్ ని మనం స్టాప్ చేయాలంటే ఎయిదర్ కంటైనర్ నేమ్ అయినా కావాలి లేదా కంటైనర్ ఐడి అయినా కావాలి కదా. సో -q రిప్రజెంట్స్ కంటైనర్ ఐడి అండ్ ఎంటర్ ఇస్తున్నాం. అన్ని కంటైనర్ స్టాప్ అయిపోతాయి. డాకర్ ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు కదా PS బదులు. డాకర్ ఇమేజెస్ ఎలా ఇస్తాం? అది ఇమేజ్ ని రిమూవ్ చేయడానికి కదా. ఓకే, ఇది మీరు స్టాప్ చేస్తున్నారు కదా ఇది. ఓకే, స్టాప్ చేస్తున్నాను. అంటే -q బదులు Ubuntu ఇస్తే అవుదా అనుకున్నా. ఆహా లేదు, అలా అవ్వదు. ఇమేజ్ ని బేస్ చేసుకొని మనం కంటైనర్ ని రిమూవ్ చేయలేము. ఎయిదర్ కంటైనర్ నేమ్ ఆర్ కంటైనర్ ఐడి, ఈ రెండే. సో ఇవైతే ఎగ్జిటెడ్ స్టేట్ లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు సేమ్ మళ్ళీ మీరు రిమూవ్ చేయాలంటే అదే కమాండ్ ఇవ్వండి. స్టాప్ బదులు RM ఇచ్చేసి $of PS -a-q అని చెప్పేసి ఇవ్వండి. ఆల్ కంటైనర్స్ ఆర్ రిమూవ్. నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ కంటైనర్. ఓకే ఓకే, RMI కూడా ఇవ్వచ్చు కదా మనం. హైఫన్ ఏమి ఇవ్వచ్చు? RMI అంటే డాకర్ RMI యూస్ చేస్తాం. RMI ఎందుకు వాడతాం మనం? ఇమేజ్ ని కదా రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం, కంటైనర్ ని కాదు. ఓకే, సో కంటైనర్స్ రిమూవ్ చేస్తాం. నౌ ఇప్పుడు ఇమేజ్ ని రిమూవ్ చేద్దాం. సపోజ్ ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ కంటైనర్ అనేది క్రియేట్ చేస్తాం. నౌ జనరల్ గా మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఇమేజ్ ఉందన్నమాట. డాకర్ ఇమేజెస్ అని చెప్పేసి ఇస్తే ఒక ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ జనరల్ గా మనం రిమూవ్ చేయాలి అంటే డాకర్ RMI అని ఆ ఇమేజ్ నేమ్ లేదా ఇమేజ్ ఐడి ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో నేను ఐడి తీసుకున్నాను, ఎంటర్ ఇవ్వండి. కానీ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఈ ఇమేజ్ కి సంబంధించిన ఒక కంటైనర్ రన్నింగ్ లో ఉంది. అదే వాళ్ళు చెప్తున్నారు చూడండి. ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ ది డీమన్ కాన్ఫ్లిక్ట్ అనేబుల్ టు డిలీట్ ఇమేజ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై ది రన్నింగ్ కంటైనర్ అని చెప్పి కంటైనర్ ఐడి ఉంది. ఈ కంటైనర్ ఐడి ఉంది చూసారా? ఈ కంటైనర్ అనేది ఉబుంటు అనే ఒక ఇమేజ్ మీద వర్క్ అవ్వటం వల్ల మనం దాన్ని రిమూవ్ చేయలేము. చూడండి, ఇక్కడ డాకర్ PS -a ఇస్తున్నా, ఇమేజ్ రన్నింగ్ లో ఉంది. సో ఫస్ట్ మీరు దీన్ని స్టాప్ చేయండి. డాకర్ స్టాప్ అండ్ దెన్ కంటైనర్ ఐడి స్టాప్ చేసి రిమూవ్ చేయండి. డాకర్ స్టాప్ డాకర్ RM కంటైనర్. సో కంటైనర్ రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు ప్రీవియస్ కమాండ్ మళ్ళీ ఇస్తున్నా, RMI అని చెప్పేసి. నౌ ద ఇమేజ్ ఈస్ డిలీటెడ్. యూ కెన్ సీ దెర్ ఈస్ నో ఇమేజెస్. నౌ ఇమేజెస్ ఏం లేవు. అప్పుడు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేస్తాం? లెట్స్ సే మనకు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి అనుకుందాం. నేను ఇక్కడ రన్ చేస్తున్నా, డాకర్ రన్ ఉబుంటు అని చెప్పేసి ఒకటి తీసుకుందాం. సారీ, ఇక్కడ రాంగ్ నేమ్ ఇచ్చాను. ఇట్స్ ఉబుంటు. సో డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి కూడా తీసుకుంటా, విచ్ ఈస్ CentOS 7 వర్జన్ తీసుకుంటాను. డైరెక్ట్గా CentOS అన్న తీసుకోవచ్చు, బట్ నేను వర్జన్ వచ్చేసరికి 7 వర్జన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నాకు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట.
ఈ మల్టిపుల్ ఇమేజెస్ ని అట్ ఎ టైం మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దీనికి సంబంధించిన కంటైనర్స్ అనేవి ఏమన్నా రన్నింగ్ లో ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇవి ఉన్నాయి కదా, యూ కెన్ రిమూవ్ దిస్ వన్. డాకర్ ఆర్ఎం కంటైనర్ ఐడీస్ ఇచ్చేయండి. సో రిమూవ్ అయిపోయాయి, కంటైనర్స్ రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇమేజెస్ చూడండి. ఈ ఇమేజెస్ ని రిమూవ్ చేయాలి అంటే డాకర్ ఆర్ఎంఐ అని ఇచ్చేసి ఇమేజ్ నేమ్ ఇచ్చేయండి, డైరెక్ట్ గా రిమూవ్ అయిపోయింది. లేదా ఇమేజ్ ఐడి ఇవ్వండి. ఇవి ఎప్పుడు ఒక 2-3 ఇమేజెస్ ఉన్నప్పుడు, లేదు నాకు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఎలా కామెంట్ చెప్పండి. ఇందాక సేమ్ మీరు ఏదైతే కంటైనర్స్ కి యూజ్ చేశారో అదే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. డాకర్ ఆర్ఎంఐ డాలర్ ఓపెన్ బ్రాకెట్ డాకర్ పిఎస్ Yes. ఐఫన్ ఐ ఐఫన్ క్యూ డాకర్ Docker images. డాకర్ ఇమేజెస్ Images. ఐఫన్ ఏ ఐఫన్ క్యూ హైఫన్ క్యూ అని ఇస్తే సరిపోయింది. ఎందుకంటే రన్నింగ్ ఏముండవు కదా, ఇమేజెస్ Okay, sir. రన్నింగ్ ఎగ్జిటెడ్ ఏముండవు. సో జస్ట్ ఇమేజెస్ ఉంటాయి. హైఫన్ క్యూ అంటే ఐడి. చూడండి అన్ని ఇమేజెస్ అట్ ఏ టైం మీకు రిమూవ్ అయిపోయాయి. ఓకేనా? సో ఇంతవరకు చెప్పుకున్న కమాండ్స్ ఒకసారి మొత్తం అన్ని రివైజ్ చేసుకుందామా? ఒక్క నిమిషం, ఇందాక మనం పాయింట్స్ డాకర్ పాయింట్స్ లో వి నీడ్ ఏ బేస్ ఇమేజ్ అని చెప్పి అన్నారు కదా. ఇక్కడ మనకు బేస్ ఇమేజ్ ఎక్కడ తీసుకున్నాం? అది క్రియేట్ చేసిందేనా? ఉబుంటూ అనేది మనకి ఇప్పుడు ఒక ఇమేజ్ కదా, బేస్ ఇమేజ్ కదా. ఆ ఇమేజ్ తోనే మనం కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం. అవునండి. అంటే అది బేస్ అంటే మన దగ్గర ఏదైనా ఉండాలా అన్నట్టు, అది లేదు. మన దగ్గర ఏదైనా చేసుకోవచ్చు కదా. ఉబుంటూ తీసుకోవచ్చు, సెంటోస్ తీసుకోవచ్చు, జావా తీసుకోవచ్చు, హెచ్టిటిపిడి, టామ్ గాడ్, మన అప్లికేషన్ కి సంబంధించిన మల్టిపుల్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసినాయి కదా. బట్ బేస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కైండ్ ఆఫ్ కదా. మరి ఇప్పుడు ఉబుంటూ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దే కదా. మనం క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకొని అప్పుడు కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కి వెళ్ళాలి. ఓకే, యాక్చువల్లీ నా అండర్స్టాండింగ్ ఇప్పుడు ఉబుంటూ అనేది మన ఓన్ నేమ్, లైక్ ఇప్పుడు ముస్తఫా లేదా కాసియన్ కూడా ఒక ఇమేజ్ డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చేమో అనుకున్నాను. అలా కాదా? అలా కాదు. ఎగ్జిస్టింగ్ ది ఉబుంటూ, జావా ఇలా ఏ ప్రీడిఫైన్ ఉండి ఉంటాయి అంతేనా? అవును, వాటినే మనం ఇమేజెస్, బేస్ ఇమేజెస్ అంటాం. అలా మన మనం ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాం అనమాట. బట్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో. ఇంతవరకు అర్థమైంది అందరికి? కమాండ్స్ అన్ని రివైజ్ చేసుకుందామా? ఓకే, సో చీట్ షీట్ ప్రిపేర్ చేస్తాను మీకోసం. సో విత్ ద డూప్లికేట్ అండ్ Docker commands day 1. So చెప్పండి, ఫస్ట్ టు ఇన్స్టాల్ ది Docker. టు ఇన్స్టాల్ Docker ఇన్స్టాల్ చేయాలి అంటే yum install docker -y. To check the version, Docker version. Next, to start the Docker systemctl Status. start Docker. systemctl. మరి స్టేటస్ డాక్టర్ దేని కొడతాం? స్టేటస్ డాక్టర్ స్టేటస్ డాక్టర్ ఓకే, స్టేటస్ రన్నింగ్ స్టేట్ ఆర్ ఎగ్జిట్ ఆర్ రన్నింగ్ స్టేట్ ఆర్ నాట్. నెక్స్ట్ ఓకే, డాకర్ ని స్టార్ట్ చేసేసాం. తర్వాత లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ చూడాలి అనుకుంటున్నాం. డాకర్ ఇమేజెస్ టు సీ the list of images Docker images. Next, to run image, Docker run, you want to your Docker run image ID. Yes. Next, to Docker delete image, Docker RMI image. Docker, no, image name or image ID. Okay. To delete multiple images, Docker RMI $, open braces, RMI $, open braces, Docker images my -q. Yeah. Q. Next, to create a exit రాలేదు, ఎగ్జిట్ WQ కంట్రోల్ WQ అది రాసేస్తే ఎగ్జిట్ అవ్వాలి. అంటే రన్నింగ్ స్టేట్ టు నార్మల్ స్టేట్, స్టాప్ స్టేట్ రావాలంటే ఎగ్జిట్ అవ్వాలి కదా.
కంటైనర్స్ లో కదా మనం కంటైనర్ చెప్పుకుంటాం. ఎగ్జిట్ అవ్వడానికి. Yeah. కంటైనర్ ఎగ్జిట్ అవ్వాలంటే ఫస్ట్ కంటైనర్ క్రియేట్ చేయాలి కదా. ఓకే ఓకే అంటే రన్నింగ్ స్టేట్ డిలీట్ ఓకే ఓకే టు క్రియేట్ ఏ కంటైనర్ క్రియేట్ చేయాలంటే docker -it నేమ్ container కంటైనర్ నేమ్ image name. Okay. To see list of containers. లిస్ట్ ఆఫ్ కంటైనర్ డాటర్ పిఎస్ -a All containers. To see All list of containers. all containers. డాటర్ పిఎస్ -a Docker ps -a. -a Next. To see list of running containers. డాటర్ Docker Docker PS. డాటర్ Q. పిఎస్ Oh, sorry. to see stopped containers. టాప్ కంటైనర్స్ -q Docker ps -q q okay. Docker PS ps q డబుల్ పొజిషన్ లో స్టేటస్ -a status So, is hyphen. equal to exited. ఓకే -q అవసరం లేదన్నమాట. అంటే ఓన్లీ -q ఇస్తే లైక్ ఓన్లీ కంటైనర్ ఐడీస్ మాత్రమే వస్తాయి, బట్ ఫుల్ డీటెయిల్స్ రావాలంటే -q అవసరం లేదు. ఓకే యా సో లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ కూడా యూస్ చేసాం. తర్వాత టు స్టాప్ ది కంటైనర్ టు స్టార్ట్ ది కంటైనర్ డాటర్ స్టార్ట్ మై కంటైనర్ ఐడి ఆర్ కంటైనర్ నేమ్ docker స్టార్ట్ start కంటైనర్ ఐడి ఆర్ కంటైనర్ నేమ్ yeah. Next to stop the container డాటర్ స్టాప్ కంటైనర్ నేమ్ అండ్ ఐడి ఫస్ట్ ఆర్ఎం జాబ్ id. Okay. Next exit from the container. కంట్రోల్ WQ Exit or control plus p plus P+Q yeah. సో ఇవేనా మనం కంటే ఇప్పటి వరకు చెప్పుకున్న కమెంట్స్, ఇంకేమైనా మిస్ అయ్యామా? సార్ డాటర్ రన్ నథింగ్ సార్ నథింగ్ సో ఐ థింక్ ఆల్ కమెంట్స్ కవర్ చేసాం కదా. ఎస్ సార్ మీరు రీస్టార్ట్ చెప్పలేదు కదా కంటైనర్ ఏంటండి డాకర్ రీస్టార్ట్ డాకర్ రీస్టార్ట్ అది అసలు నేను చెప్పలేదు కదా మీకు. అదే చెప్పలేదు. సార్ చెప్తానండి, అన్నీ చెప్తాను. ఒకటే రోజు మొత్తం చెప్పేయమంటారా? చెప్పండి. ఓకే నో సార్ Hit the container, sir. సో ఒక ఫ్లోలో వెళ్తున్నాం కదా, ఆ ఫ్లో క్యారీ చేసేద్దాం. Sir, stop all containers. at a టు time. స్టాప్ ఆల్ కంటైనర్స్ yes. టు స్టాప్ స్టాప్ ఆల్ కంటైనర్ all containers. Docker stop $of Docker ps Docker PS -a to remove all containers. Docker rm stop Docker ps -a Docker. to delete a single container. To delete a container. RM. Docker RM. డాటర్ ఆర్ఎం కంటైనర్ నేమ్ ఆర్ ఐడి ID. Or ఆర్ నేమ్ yes. To stop container. Stop already చెప్పుకున్నాం కదా. Yeah. To delete the images, sir. Oh, Enter to delete the image already వచ్చేసింది. అలా సో డన్. సో నెక్స్ట్ ఇంకా సపోజ్ ఇక్కడ ఒక ఆల్రెడీ కంటైనర్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ క్రియేట్ ఏ కంటైనర్ docker run -it -name container1 అండ్ ubuntu అని చెప్పేసి ఇస్తాను. బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు ubuntu ఇమేజ్ లేదు లోకల్. సో లేకపోతే మనం కంటైనర్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎస్ అఫ్ కోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఆటోమేటికల్లీ మనం వీఆర్ ఇన్ కంటైనర్ నౌ అండ్ ఇఫ్ యూస్ కంట్రోల్ PQ యూ కెన్ సీ docker ps -a ఇస్తే కంటైనర్ ఉంది. ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఇది ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. మనం ఇందాక ఏం చేసాము, ఫస్ట్ ఇమేజ్ని రన్ చేసుకుంటే అది మనకి లోకల్లో డౌన్లోడ్ అయింది కదా. ఈ లోకల్లో డౌన్లోడ్ అయినప్పుడు ubuntu అనే ఇమేజ్, దీని నుంచి మనం కంటైనర్ని క్రియేట్ చేసుకున్నాం. కంటైనర్ని క్రియేట్ చేసాం. అప్పుడు మనకి ఎన్ని కంటైనర్స్ ఉండేవి? 2. ఎందుకంటే ఒకటి క్రియేట్ చేసాము, ఇమేజ్ని రన్ చేసాము. By default. బై డిఫాల్ట్ నార్మల్ ఎస్. అలా కాకుండా మీరు ఇమేజ్ ని పుల్ చేసినట్లయితే
దెన్ ద డిఫాల్ట్ కంటైనర్ విల్ నాట్ గెట్స్ క్రియేటెడ్. చూడండి, ఇందాక బేసికల్లీ అసలు Ubuntu అనే ఒక ఇమేజ్ లేదు. ఒకసారి దీన్ని మళ్ళీ రిమూవ్ చేసి చెప్తాను. docker stop container1 and docker rm container1 2 commands at a time ఇస్తున్నా. It takes 10 seconds, right? 10 seconds తీసుకుంటుంది. సారీ, అర్థం కాలేదు. అంటే స్టాప్ అవడానికి 10 seconds తీసుకుంటుంది. 10 seconds తీసుకుంటుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కంటైనర్స్ నౌ అండ్ యూ కెన్ సి ఇమేజెస్ లో Ubuntu ఉంది కదా, దీన్ని కూడా డిలీట్ చేస్తున్నా. డాకర్ RMI ఇమేజ్ ఐడి. సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఎటువంటి ఇమేజెస్ లేవు. ఇమేజ్ లేకపోయినా సరే మీరు కంటైనర్ క్రియేట్ చేసుకోవచ్చు. డాకర్ రన్ -it -name కంటైనర్ నేమ్ ఇమేజ్ నేమ్ Ubuntu ఇవ్వండి, కంటైనర్ క్రియేట్ అయింది. చూడండి, ఇక్కడ కంటైనర్ క్రియేట్ అయిపోయింది. యూస్ Ctrl+PQ, యూ కెన్ సి docker ps-a ఇస్తుంటే కంటైనర్ క్రియేట్ అయింది. మనకి డిఫాల్ట్ కంటైనర్ కూడా రాలేదు. ఎందుకు ఇలా రాలేదు అంటే, మనం ఇమేజెస్ ని 2 ways లో తెచ్చుకోవచ్చు. వీ కెన్ ఎయిదర్ యూస్ డాకర్ రన్ ఆర్ డాకర్ పుల్. 2 కమాండ్స్ ద్వారా కూడా మీరు ఒక కంటైనర్ ని తెచ్చుకోవచ్చు, ఇమేజ్ ని తెచ్చుకోవచ్చు. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ రన్ అండ్ డాకర్ పుల్ అని చెప్పి. సో దీనిలో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ ఆర్కిటెక్చర్, మీరు ఆర్కిటెక్చర్లో చూసినట్లయితే ఇది మన డాకర్ ఆర్కిటెక్చర్ కదా. సో మీరు రన్ అని ఇస్తే, ఫస్ట్ ఇక్కడ డాకర్ రన్ అని ఇస్తే డీమన్ కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది మన దగ్గర ఇమేజ్ ఉందా లేదా. డాకర్ డీమన్ ఎక్కడ ఉంటుంది? హోస్ట్ లో. హోస్ట్ అంటే ఏంటి? ఇక్కడ డాకర్ హోస్ట్ అంటే మన సిస్టమ్, మన లైనక్స్ ఇన్స్టెన్స్ మెషిన్ అన్నమాట. అక్కడే కదా మనం డాకర్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఇందాక డాకర్ హోస్ట్ అంటే ఏమని చెప్పాను? ద సిస్టమ్ వేర్ వి ఇన్స్టాల్ ది డాకర్. మనం డాకర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ సిస్టమ్ ని డాకర్ హోస్ట్ అంటాం అనమాట. సో అంటే ఫస్ట్ డాకర్ రన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క Ubuntu అనే ఇమేజ్ మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లేదనుకో, దెన్ ఇట్ విల్ గోస్ టు ద రిజిస్ట్రీ. రిజిస్ట్రీలో మనకి అన్ని ఇమేజెస్ ఉంటాయండి ఖచ్చితంగా. ఆ ఇమేజ్ ని అక్కడ నుంచి ఇక్కడికి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది రన్ ఈ విధంగా వర్క్ అయింది. అదే మీరు పుల్ ఇస్తే ఇట్ విల్ నాట్ చెక్ ఇన్ ద డీమన్, ఇట్ విల్ డైరెక్ట్లీ గోస్ టు ద రిజిస్ట్రీ అండ్ ఇట్ విల్ డౌన్లోడ్ హియర్. ఓకే, సో ఇది మనకి రన్ కి పుల్ కి డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే, when you run an image, the container will get created, default container. But when you pull an image, the container will not get created by default. So practical గా చూపిస్తాను చూడండి. సో మీరు ఏదైనా ఒక ఇమేజ్ ని పుల్ చేయండి. సో డాకర్ పుల్, సపోజ్ CentOS తీసుకుందాం. CentOS లో కూడా CentOS 7 version. సో ఇమేజ్ ని పుల్ చేసుకుంటే చూడండి, డౌన్లోడ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా. సో యూ కెన్ సీ డాకర్ ps-a ఇచ్చాను. ఏదైనా ఒక అడిషనల్ కంటైనర్ క్రియేట్ అయిందా? ఇది మనం క్రియేట్ చేసుకుంది అయిందా? నో. ఇప్పుడు ఇదే ఇమేజ్ ఒకసారి రిమూవ్ చేద్దాం. సారీ, డాకర్ ఇమేజెస్ ఇచ్చేసి ఇదే ఇమేజ్ ని ఒకసారి రిమూవ్ చేద్దాం. డాకర్ RMI అని ఇచ్చేసి దీన్ని రిమూవ్ చేసి సేమ్ దాన్ని పుల్ కాకుండా రన్ అని చెప్పేసి ఇస్తాను. డాకర్ రన్, వెన్ వి రన్ అన్ ఇమేజ్ ద కంటైనర్ విల్ గెట్స్ క్రియేటెడ్. ఇమేజ్ కంటైనర్ రెండు క్రియేట్ అవుతుంది కదా. అవును. సో చూడండి, ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఇస్తున్నా, మీకు CentOS ఉంది. అదే విధంగా డాకర్ ps-a ఇస్తున్నా, చూడండి డిఫాల్ట్ కంటైనర్ క్రియేట్ అయింది. ఇది రన్ కి పుల్ కి డిఫరెన్స్ అన్నమాట. పుల్ యూస్ చేసినప్పుడు ఓన్లీ ఇమేజ్ మాత్రమే వస్తుంది, కంటైనర్ రాదు. క్రియేట్ కాదు. నెక్స్ట్, ఐ వాంట్ టు రీనేమ్ ది డాకర్ కంటైనర్. ఒక కంటైనర్ నేమ్ ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంటైనర్ 11 ఉంది కదా, ఇది నాకు నచ్చలేదు. కంటైనర్ 100 అని చెప్పి రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రీనేమ్ చేయాలంటే డైరెక్ట్ గా డాకర్ రీనేమ్ ఓల్డ్ కంటైనర్ నేమ్ కంటైనర్ 11 అండ్ న్యూ కంటైనర్ నేమ్ కంటైనర్ 100 అని చెప్పేసి ఇస్తాను. జస్ట్ క్లిక్ 100, ఎంటర్. సో నౌ యూ కెన్ సీ డాకర్ ps-a, ఇట్ ఈస్ రీనేమ్. యూ కెన్ సింప్లీ రీనేమ్. సో ఇంతవరకు చాలా, ఇంకా కమెంట్స్ చెప్పుకుందామా? చాలా
this. సో Yes, sir. మనకి ఏంటంటే డాకర్ కంటైనర్ ఇమేజ్ క్రియేట్ చేసి కంటైనర్ లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఇమేజ్ క్రియేట్ చేసి కంటైనర్ లోపలికి వెళ్ళడానికి డాకర్ ఇమేజ్ నుంచి వచ్చిన కంటైనర్ కా లేకపోతే మన ఓన్ గా క్రియేట్ చేసిన కంటైనర్ కా మన ఓన్ మన own. డాకర్ అటాచ్ ఇది మనం Docker attach. అప్డేట్ చేయలేదు బేసికల్లీ So, yes, sir. Daughter attached, container name or container ID. Container name. ఎంటర్ ఇంటూ ద కంటైనర్. యా థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దట్. బేసికల్ అసలు ఇది అప్డేట్ చేయలేదు. డాకర్ Yes, sir. కంటైనర్ నేమ్ ఆర్ కంటైనర్ ఐడి ఇస్తే ID. కంటైనర్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. సో ఎనీ క్వెరీస్ ఇన్ దిస్ క్లాస్? So please explain once run and pull. Daughter run and daughter pull. Yes, once. రన్ పుల్ Explain చేయడం మళ్ళీ. మళ్ళీ చెప్పనా? Explain. Yes. Yeah, ఖచ్చితంగా. సి మీరు ఎప్పుడైతే ఫస్ట్ డాకర్ రన్ అని ఇచ్చారో, రన్ అని ఇచ్చినప్పుడు అది వెళ్ళి ఫస్ట్ డాకర్ హోస్ట్ లో ఆ ఇమేజ్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే ఇక్కడ నుంచే మనకి కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఒకవేళ లేకపోతే దెన్ ఇట్ విల్ గోస్ టు ద రిజిస్టర్. రిజిస్టర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డీమన్కి వస్తుంది. డీమన్ నుంచి కంటైనర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది రన్ అన్నమాట. అదే మీకు పుల్ ఎలా వర్క్ అయింది? సో పుల్కి అసలు హోస్ట్ తో సంబంధం లేదు. ఇట్ విల్ డైరెక్ట్లీ గోస్ టు ద రిజిస్ట్రీ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఇన్ టు ద హోస్ట్. హోస్ట్ లో మనకి చెక్ చేయదు అనమాట. చెక్ చేయకుండా డైరెక్ట్ గా రిజిస్ట్రీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. అండ్ ఇది కంటైనర్ క్రియేట్ చేయదు పుల్ అనేది. ఇంకా ఎనీ మోర్ క్వరీస్? సార్ ఇప్పుడు రిజిస్ట్రీలో బై డిఫాల్ట్ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని అన్ని చూడడానికి ఏమైనా కమాండ్ ఉందా? డాకర్ హబ్. సో గిట్ కి గిట్ హబ్ ఎలా ఉంటుందో డాకర్ కి కూడా డాకర్ హబ్. ఈ డాకర్ హబ్ అనేది సపరేట్ కాన్సెప్ట్, అది వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా. బట్ మీరు చూడాలి అనుకుంటే hub.docker.com అని చెప్పేసి వెళ్ళండి. సో ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజెస్ అన్ని సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ జావా ఇమేజ్, సో ఇక్కడ చూడండి టామ్ క్యాట్ ఉంది, గోస్ట్ ఉంది. మనం జావా గురించి కదా సెర్చ్ చేసింది. ఇవేంటి వచ్చాయి? సెకండ్, జావా కాదు, లెట్స్ గో విత్ MySQL. చూడండి MySQL ఇమేజ్ వచ్చింది. ఏదో మీకు టామ్ క్యాట్ కావాలా, టామ్ క్యాట్ ఇమేజ్ వచ్చింది. ఆర్ఎల్స్ యూనిట్ Node.js ఇమేజెస్, పైథాన్ కూడా ఉంటుంది. పైథాన్ ఇట్లా ఇందాక మనం ఉబుంటు తీసుకున్నామా? ఉబుంటు. సో ఇది ఉబుంటు ఇమేజ్. ఇట్లా మీకు ఏ కావాలంటే ఇమేజ్ కావాలి. Several types of images. మళ్ళీ మనకి కావాల్సిన ఇమేజెస్ అన్నీ ఉంటాయండి. బట్ ఇది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రోనే అయింది కాబట్టి ప్రాక్టికల్ గా అంతా మనం డిస్కస్ ఏం చేసుకోలేదు. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, హాయ్ ముస్తఫా. హాయ్ బ్రో. ఇక్కడ మనం రన్ కమాండ్ చేసి డిఫాల్ట్ కంటైనర్ క్రియేట్ అవుతుంది కదా, దాంట్లో మనకి ఇష్టం వచ్చిన కమాండ్స్ లైక్ ఐటీ యూజ్ చేయకుండా అట్లా మన ఇష్టం వచ్చిన కమాండ్స్ యూజ్ చేయనీకి అవ్వదా? నో, ఐటీ లేకపోతే లోపల షెల్ క్రియేట్ అవ్వదు. షెల్ లేకపోతే కమాండ్స్ పర్ఫామ్ అవ్వదు. ఓకే, అంటే అందుకని చెప్పేసి మనం సపరేట్ గా ఇంకో కంటైనర్ ని క్రియేట్ చేసుకోవాలి. సపరేట్ గా అని కాదు, బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కమాండ్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే షెల్ కావాలి కదా. షెల్ లేకపోతే మనం ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం. అక్కడ ఐటీ అని ఇచ్చాను. ఐటీ మీన్స్ ఇంటరాక్టివ్ టెర్మినల్. లోపల ఒక షెల్ అనేది మీకు క్రియేట్ అయింది ఐటీ ద్వారా. /bin/bash ఆ విధంగా మీకు ఐటీ ఇస్తే షెల్ క్రియేట్ అప్పుడు కమాండ్స్ పర్ఫామ్ అవుతాయి. ఐటీ ఇవ్వలేదు అనుకోండి, దెన్ we will not able to perform any commands there. ఓకే, అంటే డిఫాల్ట్ కంటైనర్ తో మనం ఏమీ చేయలేము. డిఫాల్ట్ కంటైనర్స్ తో మనకి అసలు ఎటువంటి యూజ్ ఉండదు, ఏమీ చేయలేము కూడా. అది మనం స్టార్ట్ కూడా చేయలేము. ఓకే సార్, అది కంప్యూటర్ డిఫాల్ట్ కంటైనర్ అనేది మరి స్టోరేజ్ ఏమన్నా తీసుకుంటుందా? ఏది డిఫాల్ట్ కంటైనర్? 0.00s లో కన్సిడర్ చేస్తారు. అంత ఏం కన్సిడర్ చేయదు. బట్ మనకి అన్నోన్ రిసోర్సెస్ అన్ని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. రియల్ టైమ్ లో అన్నోన్ రిసోర్సెస్ అన్ని తీసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సార్, అది కంప్యూటర్ రిసోర్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోపల కంటైనర్స్ కి? ఫిజికల్ హోస్ట్ వరకు అయితే కావాలి. ఇప్పుడు మనం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకుంటది అనమాట. లేదు మీరు స్పెసిఫిక్ గా ఇంత మెన్షన్ చేయాలి అనుకుంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లిమిట్స్ అని చెప్పేసి, డాకర్ లిమిట్స్. సో అక్కడ మనం కంటైనర్ ని క్రియేట్ చేసినప్పుడే మెన్షన్ చేస్తాం అనమాట. మెమరీ ఇంత కన్జ్యూమ్ చేయాలి, దీనికి సిపియు ఇంత % యూటిలైజ్ చేసుకోవాలి అని.
ఓకే. ఇంకా ఎనీ మోర్ క్వైరీస్? హలో, హలో. ఇప్పుడు డాకర్ కంటైనర్స్ రన్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ డాకర్ ని స్టాప్ చేస్తా, డాకర్ ని స్టాప్ చేస్తే కంటైనర్స్ కూడా స్టాప్ అవుతాయి. స్టాప్ అయిపోతుంది మొత్తం. స్టాప్ అవ్వకూడదు అనుకుంటే వీ కెన్ ఎనబుల్ ద డాకర్. డాకర్ ని ఎనబుల్ చేసుకున్నాం అనుకోండి, సో స్టార్ట్ చేయకుండా ముందు ఎనేబుల్ చేసుకొని తర్వాత ఓకే. అవును, మళ్ళీ స్టార్ట్ చేస్తే డాకర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కంటైనర్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్. అవును. ఆ కంటైనర్స్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వవు, మనం స్టార్ట్ చేయాలి. ఎనబుల్ లో అయితే ఆటోమేటిక్ గా స్టార్ట్ లోనే ఉంటాయి. ఓకే. సరే, ఇమేజెస్ యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చా? ఇమేజెస్ ని యూజ్ చేసుకొని ఏం ఇన్స్టాల్ చేయడం? టామ్ గెట్ చేయొచ్చు. చెప్తాను నేను మీకు, ప్రతి ఒక్క ఇమేజ్ చెప్తాను. మనం రియల్ టైంలో ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తామో యూజ్ చేసే ప్రతి ఇమేజ్ చెప్తాను. టామ్ క్యాట్ ఇమేజ్ యూజ్ చేసుకొని ఎలా డిప్లాయ్ చేయాలి, జావా యూజ్ చేసుకొని ఆ కోడ్ని ఎలా రన్ చేయాలి, MySQL యూజ్ చేసుకొని డేటాబేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్ హియర్. సార్ డాకర్ కి జెన్కిన్స్ లాగా GUI ఇంటర్ఫేస్ ఉంటుంది కదా? ఉంటుంది, కో ట్రైనర్ ఉంటుంది. ఓకే. Okay then. So that's it, I think. If you don't have any queries, we can wind up the session. Can I stop the recording? Sure, sir. Yeah. Okay, Okay. sir. So ఇంతవరకు Thank you. ప్రాక్టీస్ చేసుకోండి, అండ్ రేపు ఎల్లుండి అయితే మన క్లాసెస్ ఏం లేవు. లైక్ we can directly correct on Monday. Okay. Okay, sir. Bye everyone. Sure. Have a good day and happy weekend. Thank you, sir.